యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది అని మొదలుపెట్టాడు. ఇది రాసింది ఎవరు అంటే యేసుక్రీస్తు యొక్క పెద్ద తమ్ముడు. ఆయన తర్వాత పిల్లలు ఉన్నారు, మనం అది కనబడుతుంది మార్క్స్ వార్తలో 6వ అధ్యాయం అనుకుంటా. అందులో పెద్దవాడు అంటే యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఆయన్ని తిట్టి వీళ్ళు, ఎందుకంటే సొంత ఇంట్లో ఎవరికి అలా అనిపించదు కదా. కళ్ళ ముందు మామూలుగా పెరిగిన ఒక వ్యక్తి ఒక సూపర్ న్యాచురల్ పర్సన్గా జనం నమ్ముతుంటే అంత అనిపించదు. కాబట్టి ఆయన్ని నమ్మలేదు, ఆయన కుటుంబీకులు ఆయన్ని నమ్మలేదు. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత వీరికి కుటుంబీకులకి కనపడ్డాడు. వారందరూ ఆయన్ని అంగీకరించడం జరిగింది. అంగీకరించిన తర్వాత యాకోబు ప్రభు పరిచర్య చేస్తూ పరిచర్య కొనసాగుతున్నాడు. తర్వాత అతను ముఖ్యమైన పెద్దగా పాత్ర పోషించాడు, చాలా ముఖ్యమైన వ్యక్తిగా పోషించాడు పాత్ర. అందుకని అతన్ని అరెస్ట్ చేసి యూదులు ఊరి అవతల రాళ్లతో కొట్టి చంపించాలని వాళ్ళకున్న అధికారాన్ని బట్టి ఆయన్ని రాళ్లతో కొట్టించి చంపేశారు. క్రీస్తు కొరకు హతసాక్షి అయిన వ్యక్తి ఈ యాకోబు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన చనిపోవడానికి కొంతకాలం ముందు ఒక లేఖ రాశాడు. ఆ లేఖ ఎవరికి అని అడ్రస్ చేస్తున్నాడు మామూలుగా అంటే, అన్య దేశములలో చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. అన్య దేశముల్లో చెదిరిపోయిన ఇశ్రాయేలుకి 12 గోత్రాల వారికి అని రాశాడు. ఎందుకు చెదిరిపోయారు? మనకి అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో కనిపిస్తుంది కదా. రోమా రాజు తన పరిపాలనలో యూదులు ఉండకూడదు, తన పరిపాలన కిందని చాలామందిని అనేక ప్రాంతాలకి బయటకు పొమ్మంటే అలాగ చెదిరిపోయి యూదులందరూ చెదిరిపోతే పౌలు కూడా అలాగే వెళ్ళిన తర్వాత అక్కడ అకుల ప్రిస్కిల్లా పరిచయం అవ్వడం, అక్కడ వాళ్ళని మార్చడం, ఇలాంటివి మనం అపోస్తలుల కార్యాల్లో చూస్తాం. తర్వాత యూదులకి కొంచెం హింసలు పెరిగినాయి, గవర్నమెంట్ నుంచి సమస్యలు పెరిగినాయి, దేవాలయానికి సమస్యలు వచ్చింది. వీటన్నిటి ద్వారా అనేక ప్రాంతాలకి ఇశ్రాయేలు చెదిరిపోయారు. కానీ చెదిరిపోయే లోపే లక్షల సంఖ్యలో ఇశ్రాయేలు యూదులు ప్రభువుని అంగీకరించారు. దేవునికి స్తోత్రం. అలా చెదిరిపోయిన వారికి, చెదిరిపోయి దిక్కుతోచక ఇశ్రాయేల్లోనే ఉన్న వాళ్ళకి సువార్త అనుకోవచ్చు, ప్రభువుని నమ్ముకొని చెదిరిపోయిన ఇశ్రాయేల్ కొరకు దేవుని మాటలు అనుకోవచ్చు. ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే, కొరింథీ పత్రిక ఎవరికే చెప్పాలి ఇప్పుడు? కొరింథీలకి మనకొద్దా? రైట్. ఎఫెసీ పత్రిక ఎవరికే? ఎఫెసీలకి మనకే కూడా. మరి ఈ పత్రిక ఎవరికి? చెదిరిపోయిన 12 గోత్రాల వారికి మనకే కూడా. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, యాకోబు పత్రిక అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఇది ఊహించలేం మనం. బైబిల్లో కొత్త నిబంధనలో పుస్తకం ఇష్టం లేని వాళ్ళు ఉంటారని. ఒకసారి హైదరాబాద్లో శ్యామ్ కిషోర్ గారు అని ఒక ఆయన ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పిల్లల వల్ల ఈయన కొంచెం ఈ జనరేషన్కి తెలుస్తుండొచ్చు. అయితే ఆయన ఒకసారి వాక్యం చెప్తూ, రోమా పత్రిక ఒక పెద్ద శిఖరం లాంటిదంట, అంటే ఎంతో ఉన్నతమైంది. యాకోబు పత్రిక ఒక లోయ లాంటిదంట. ఎందుకు అలా అంటే, రోమా పత్రికలో క్రియలు లేకుండా విశ్వాసం వలన నీతిమంతులు అవుతారు అని ఉంటే, యాకోబు పత్రికలో క్రియలు లేని విశ్వాసం మృతం అని ఉంటుంది. ఈయన ఏమంటాడంటే, మనం ఇలా జీవించాలి, అలా జీవించాలి, తాకూడదు, సినిమాలకు వెళ్ళకూడదు, వీటి ద్వారా మనం నీతిమంతులు అవ్వం అని రోమా చెప్తున్నాడు. విశ్వాసం ద్వారా నీతిమంతులు అయిపోతాం. యాకోబు మాత్రం వచ్చి క్రియలు ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి రోమా పత్రిక గొప్పది, యాకోబు పత్రిక ఏదో మామూలుగా ఏదో గొయ్యి లాంటిది అంటే అది దేవుడి వాక్యం కాదా? అసలు క్రియల ద్వారా నీతిమంతులు అవ్వము అని రోమాలో చెప్పింది ఏ క్రియలు? అంతే కదా, క్లియర్గా ఉంటుంది. ఏ వ్యక్తి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్ర క్రియల గురించి చెప్పాడు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న బలుల ద్వారా నీతిమంతులు అవ్వం, పండగల ద్వారా, ఆచారాల ద్వారా, అందులో ఉన్న ఆజ్ఞల ద్వారా మనము నీతిమంతులముగా మారము అని చెప్పాడు.
అంతే తప్ప పవిత్రంగా జీవించొద్దని కాదు. ఎందుకంటే తర్వాత రోమపత్రికలో ఎదరికెళ్ళేసరికి మహిమను, అక్షయతను, జీవమును వెతుకువాడికి ఆయన నిత్యం ఇస్తాడంటాడు. అది వెతకాలి, పరిశుద్ధంగా జీవించాలని క్లియర్గా చెప్తాడు రోమపత్రికలో. బోలెడు విషయాలు ఉన్నాయి. గర్వించొద్దని చెప్తాడు, దీనంగా ఉండమని చెప్తాడు, ఎన్నో విషయాలు చెప్తాడు. వద్దన్నది ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. సో రోమాలో పౌలు అవసరం లేదు అని చెప్పిన క్రియలు, ధర్మశాస్త్ర క్రియలు అవసరం ఈ క్రియలు అని యాకోబు చెప్పింది దేవుడు చెప్పిన సత్క్రియలు. దేవునికి స్తోత్రం. అందుకే సత్క్రియలు ఓపికగా చేయొచ్చు అనే మాట యాకోబు రోమాలోనే ఆ విషయం మనకు చెప్తాడు. సో ఇది ఎవరికి అంటే, అందుకనే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇలాంటి వాళ్ళందరూ అంటే ఏ ఆజ్ఞ పాటించక్కర్లేదు, యేసు ప్రభుని నమ్ముకుంటే చాలు పరలోకం పోతాం, విశ్వాసం ఉంచితే చాలు పరలోకం పోతాం అని నమ్మే బ్యాచ్లు అంతా యాకోబు పత్రికను ఏం చేశారంటే, ఇది ఇశ్రాయేలులకు, ఇది ఇశ్రాయేల్ కోసం రాసిందే తప్ప క్రైస్తవులకి కాదు అని ఫిక్స్ చేశారు. చెదిరిపోయిన ఇశ్రాయేల్ వాళ్ళు యూదులని ఎందుకు అనుకోలేదు? క్రైస్తవుల్లో యూదులు చెదిరిపోలేదంటే, పౌలు చెదిరిపోయాడు, అకుల ప్రిస్కిల్లా చెదిరిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారు. సో అలాగా వాళ్ళు ఇది మాకొద్దు అని పక్కన పెట్టేసిన పత్రిక యోధా పత్రిక, యాకోబు పత్రిక. ఇది మాకొద్దు అని పక్కన పెట్టేసిన పత్రిక యాకోబు పత్రిక. కానీ ఇది కూడా మనదే, మన కోసమే దేవుడు రాయించాడు. హల్లెలూయా. అసలు అది చదివితే ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు. జనరల్గా మనకి ఒక 10 పేపర్లు ఇచ్చి ఓ 2 క్వశ్చన్స్ ఇచ్చి దీని గురించి డీటెయిల్గా రాయమన్నాం అనుకోండి, కొంచెం స్లోగా పెద్ద పెద్ద అక్షరాలతో మనలో ఉన్న ఆలోచనలన్నీ అందులో పెట్టి రాస్తాం నీట్గా. ఇంత పేపర్ ఇచ్చి 2 ప్రశ్నలకు ఆన్సర్ చేయమన్నాం అనుకోండి, ఏం చేస్తామంటే మెయిన్ విషయాలన్నీ కూర్చి చిన్న అక్షరాలు రాసి కూరేస్తాం. మిగతా పత్రికలు అంటే పౌలు రాసిన పత్రికలకి మిగతా భక్తులు రాసిన పత్రికలకి తేడా ఏంటంటే, పౌలుతో దేవుడు చెప్తాడు కదా, నువ్వు ఇన్ని పత్రికలు రాయాలి. బోల్డ్ అంత అవకాశం ఉంది. ప్రశాంతంగా ఒక్కొక్క అధ్యాయం ఒక్కో విషయం గురించి, ఒక్కొక్క అధ్యాయం 2 విషయాల గురించి రాశాడు. పేతురు వాళ్ళకి ఏం చెప్పుంటాడు, పేతురు నువ్వు 2 రాయాలి. ఈసారి ఏం చేయాలి పేతురు, ఇంకా దాన్ని కూరి భయంకరంగా ఉంటాయి. యాకోబు నువ్వు 1 రాయాలి. యోధా నువ్వు 1 పేజీ రాయాలి. ఆ 1 పేజీ రాసినట్టు ఎలా రాసాడు తెలుసు కదా మనకి. ఆ 1 పేజీని మన చర్చిలో మామూలుగా చెప్పుకుంటే 5 వారాలు చెప్పుకున్నాం. ఇప్పుడు కనుక నేను ఎక్కడికన్నా వెళ్తాను కనుక దాంట్లో ఉన్న ప్రతి విషయం చెప్తే అది 1 నెల రోజులు ఉంటుంది. మరి 1 పేజీ కాబట్టి దాన్ని ఏం చేయాలా? సాలిడ్గా. సో ఇందులో ఏది ఎక్కువ కాదు. అవకాశం ఉన్నవాళ్ళు డీటెయిల్గా రాశారు. దేవుడు పరిమితులు పెట్టిన వాళ్ళు దాన్ని చాలా చాలా డీప్గా చిన్న లైన్స్లో పెద్ద విషయాలు చెప్తూ రాసుకెళ్ళారు. అలా రాయబడిన పత్రికల్లో ఒకటి ఈ యాకోబు పత్రిక. దేవునికి స్తోత్రం. ఈ యాకోబు పత్రిక అంతా ఏం చెప్పాలనుకుంటున్నాడో దాని అంతటినీ స్టార్టింగ్లో కొన్ని వచనాల్లో చెప్పేశాడు. నేను అది చదివి అప్పుడు ఒక్కొక్క విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2వ వచనం నుంచి అన్నాడు, నా సోదరులారా, మీ విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి నానా విధాలైన శోధనలో పడినప్పుడు అది మహాదానందం ఎంచుకోమన్నాడు. అయిపోయింది. మీరు సంపూర్ణులు అవ్వాలన్నాడు, అనునాంగులు అవ్వాలన్నాడు. ఏ విషయంలోనూ కొదువులేనో అగునట్లు ఓర్పుగా ఉండండి ఆ పరీక్షల్లో అని చెప్పాడు. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి, ఆయన ధారాళంగా ఇస్తాడన్నాడు. అయితే సందేహంతో అడగకూడదు, విశ్వాసంతో అడగాలి అని చెప్పాడు. అట్టి మనుషుడు అంటే ఆ సందేహంతో అడిగేవాడు ద్విమనుష్కుడై వాడికి ఏమీ దొరకదు అని చెప్పాడు. తర్వాత 9వ వచనంలో కూడా మాట చెప్తాడు, దీనుడైన సోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయపడాలి, ధనవంతుడైన సోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయించవలెను అంటాడు. అంటే ధనవంతుడిగా ఉండడమే వాళ్ళ యొక్క బ్యాడ్ పొజిషన్ అంట. డబ్బులు లేనివాడే మంచి పొజిషన్లో ఉన్నట్టట ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే. తర్వాత గడ్డి పువ్వు వలె అయిపోతారు మనుషులు. సో మనుషులు ధనవంతుడును తన ప్రయత్నముల్లో 11వ వచనం చివరి లైన్ ఏముందండి, అలాగే ధనవంతుడును తన ప్రయత్నాలలో వాడిపోవును. ఆ జీవితం అంతా ఆ డబ్బుల కోసం ట్రై చేసి ఆరోగ్యము బలం అన్నీ అక్కడే అయిపోతాయంట మొత్తం. అది పరిస్థితి. సో ఇది
దీన్నే అంటే మనం ఏదైతే 10-11 వచనాలు చదివేమో ఇదే ఈ 5 అధ్యాయాల్లోనూ ఇంకా డీప్గా చెప్పడానికి యాకోబు ప్రయత్నం చేస్తాడు. నేను ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క అధ్యాయం నుంచి ఒక్కొక్క విషయాన్ని పిక్ చేసుకుని ఈరోజు ఒక్కొక్క అధ్యాయం నుంచి ఒక్కొక్క విషయాన్ని తీసుకుని 5 అధ్యాయాల్లోంచి 5 విషయాలు ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నాను. యాకోబు పత్రికలో 5 ఉన్నాయని కాదు దానికి అర్థం సొమ్మా. ఇది ఎలాంటిది, ఒకటే రాయాలి, 5 అధ్యాయాలు రాయాలంటే ఏం చేస్తాడు, ఇంకా మొత్తం అంతా అందులోనే కూరేస్తాడు. ఏంటి మతాబు ఎలా కొడతాం, స్లోగా వేస్తాం. జువ్వ ఎలా కొడతాం, నట్టెట్టి కొట్టలేదా, ఏమయ్యా రాజేష్ ఎప్పుడు జువ్వ కూరలేనట్టు చూస్తున్నావు, బోల్ట్ ఎట్టి సుత్తిచ్చుకుని కొట్టి కోరతాం అంతే, ఒక్కో దాని స్టైల్ ఒక్కోటి. సో ఇవన్నీ అలాంటివి అన్నమాట, జువ్వలు కూరినట్టు ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే తీస్తున్నాను, అవే యాకోబు పత్రిక కాదు. ఒక్కో అధ్యాయం నుంచి ఒక్కొక్క విషయాన్ని మెయిన్ థింగ్ని పిక్ చేసుకుని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరూ మోకరిస్తారా? చిన్న ప్రార్థన, స్తోత్రం చెల్లిద్దామండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలోంచి ఒక మాట మనం చూద్దాం. 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో రకరకాల పరీక్షలు ఇబ్బందులు పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి అన్నాడు. మొదటి విషయం ఏంటంటే యాకోబు పత్రిక అంతా విశ్వాసం కోసమే చెప్తుంది. మళ్ళీ విశ్వాసం ఎలా పరిపూర్ణం అవుతుంది, విశ్వాసం ఎలాగ తన కార్యాలు చేస్తుంది, విశ్వాసం ఏమి మనకు తేగలదు, ఇవన్నీ చెప్తుంది. ఇదేమి క్రియల గురించి చెప్పింది కాదు, విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని ఎలాగ మన లైఫ్లో మనం డెవలప్ చేసుకోగలుగుతాం అనే దాన్ని చెప్తాడు క్లియర్గా. మొదటి విషయం ఏమన్నాడంటే విశ్వాసానికి కలుగు పరీక్షలు, విశ్వాసానికి కలుగు పరీక్షలు. చాలామంది క్రైస్తవులు ఏంటంటే యేసుప్రభుని నమ్ముకుంటారు, నమ్ముకున్న తర్వాత వాళ్ళకి వాళ్ళ నమ్మకానికి పరీక్షలు వస్తే దాన్ని తీసుకోవడం ఇబ్బంది పడతారు. నమ్మాం, ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా సాగిపోవాలి జీవితం. యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండా, ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి లైఫ్ అని కోరుకుంటారు. వచ్చిన ప్రశ్న, తప్పేం కదా అలా కోరుకోవడం. 5వ తరగతి నీకు పరీక్షలు అంటే ఇష్టం అని అడిగితే ఇష్టం అంటాడు ఎవడన్నా? ఇష్టం లేదు. వెరీ గుడ్, రాయికు, ఏమవుద్దు, వచ్చే సంవత్సరం కూడా 5లోనే ఉంటావు. నువ్వు రాయికి ఎప్పటికీ రాయికు, ఇంచక్క ఎప్పటికీ 5వ తరగతిలో ఉంటావు. పరీక్ష ఎందుకో తెలుసా? ఇంకొక తరగతిలోకి వెళ్ళడానికి, ఇంకొక స్థాయిలోకి వెళ్ళడానికి. చదువు అయిపోయింది, ఉద్యోగానికి పరీక్ష రాస్తారు. నాకు పరీక్ష ఇష్టం లేదంటే మానే, ఏముంది, నిరుద్యోగంగా ఉంటా, తప్పే ఉంది దాంట్లో. పరీక్ష ఎందుకు అంటే నువ్వు చదివిన చదువుకు ఒక అర్థం ఆ పరీక్ష తెస్తుంది. ఇంటర్వ్యూ పరీక్ష కాదా, వాళ్ళు ఏదో అడుగుతారు, మనం చెప్పాలి. రాసేది పరీక్ష, అడిగేది పరీక్ష. పరీక్ష ఎందుకు? పరీక్ష నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు, పరీక్ష నిన్ను భయపెట్టడానికి కాదు, నువ్వు ఓడిపోయేలా చేయడానికి కాదు. పరీక్ష నిన్ను ఇంకొక తరగతిలోనికి, ఇంకో మెట్లోకి ఎక్కించడానికి. దేవునికి స్తోత్రం. విశ్వాసానికి కలుగు పరీక్ష అని అన్నాడు. కొంతమంది ఇష్టం లేదు, పరీక్షలు అనుభవించడం ఇష్టం లేదు. అందుకే ఫస్ట్ లైన్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే పరీక్షలు లేని విశ్వాసం ఉపయోగం లేదు. దాని నుంచి పరీక్షలు లేని విశ్వాసం వలన ఉపయోగం లేదు. వాడు ఎక్కడున్నాడో వాడి జీవితం అక్కడే ఉంటుంది. ఆ పరీక్షను మనం ఎదుర్కొంటాం చూసారా, ఆ పరీక్షలో మనం నిలబడతాం చూసారా, అది చెప్పాడు దాని కింద. ఓర్చుకోండి, ఓర్చుకుంటే దేవుడు మీకు ఏం కావాలో వాటన్నిటినీ మీ జీవితంలో నెరవేరుస్తాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరీక్షలు అనేవి ఇంపార్టెంటా కాదా? మామూలుగా కూడా పరీక్షలు చాలా ఇంపార్టెంటు, విశ్వాసానికి కూడా పరీక్షలు చాలా ఇంపార్టెంట్. అందుకనే పేతురు ఇలా అంటాడు, మీ విశ్వాసానికి వచ్చే పరీక్షలు మిమ్మల్ని సువర్ణంగా మారుస్తాయి. హల్లెలూయా. ఆ పరీక్షలోకి వెళ్తేనే, ఆ బంగారం అగ్ని గుండా వెళితేనే అది మెరుస్తుంది, దానిలో ఉన్న చెత్త అంతా పోతుంది. సో మనకి యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షల్లో మనం నిలకడగా ఉండాలి. నేను ప్రభువుని నమ్ముకున్నాను, మా ఇంట్లో ఎవరు నమ్ముకోలేదు, మీకు తెలుసు ఆ విషయం. నాకు పెళ్లి చేయాలని ప్లాన్ చేశారు. చేస్తే అప్పుడే వద్దని నేను, లేదురా తప్పదు, ఇంట్లో ఆరోగ్యాలు బాగోలేదు, ఎవరికి
ఈ ఊర్లో పరిస్థితులు వాళ్ళు నువ్వు చేసేసుకోవాలన్నారు. సరే అయిపోయింది. ఫోటోలు తీయించుకోవాలి పెళ్ళికి, మరి ఫోటోలు పంపాలి కదా. నాది మామూలుగానే అవుతుంది కదా మీ పెళ్ళిలాగే. ఫోటోలు తీయించుకోవడానికి వెళ్ళేటప్పుడు మా అన్నయ్య ఆ మెడలో సిలువు కనపడకుండా తీయించుకున్నాడు. సరే అని అన్నాను. వెళ్ళాను, బటన్ తీసాను, మళ్ళీ షర్ట్గానే అడ్డుపడదామని కనబడేలా 2 సెట్లు తీయించాను. ఒక సెట్ ఫస్ట్ రోజే చింపేశాడు చూడగానే. ఈ ఫోటోలు ఎవడికిస్తా చింపేశాడు. ఇంకో సెట్ మా అమ్మకి ఇచ్చాడు, ఉన్నాయి. అయితే మొత్తానికి ఓ సంబంధం వచ్చింది. సంబంధం వస్తే వాళ్ళు పసుపు బట్టలు వేసుకొచ్చారు ఏకంగా. అదే వెంకటేశ్వర స్వామి మాలంట. ఇప్పుడే కొంచెం కనపడితే అప్పుడు కొత్త అనమాట. మాల వేసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు. వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే మా ఇంట్లో ఉన్న ఫోటోలు, మా పూజ గది, మా ఇంటి ముందు ఉన్న ముగ్గులు, ఇవన్నీ చూసి అయ్యి బాబోయ్ మా కోళ్ళు ఇక్కడికి వస్తే చాలా నేనురా చేసుకునేవాడిని కర్మ. వాళ్ళకి ఇల్లు నచ్చేసింది, మా పూజ గది నచ్చేసింది, ఫోటోలు నచ్చేసినాయి, మా అమ్మ నాన్న వీళ్ళందరూ నచ్చేసారు. వాళ్ళకి నచ్చేసిన తర్వాత చూసారంతే పెద్ద పర్లేదు, ఇది ఎవడైనా పర్లేదు, ఇంట్లో బాగుందనుకో. అయిపోయింది. పై ఫ్లోర్ చూసుకున్నారు, మేడ మీదకి వచ్చారు చూసుకున్నారు. ఆ పైకి వెళ్దాం అన్నారు. వెళ్ళండి మా అన్న ఎందుకండి అన్నాడు. లేదు వెళ్దాం అన్నాడు. మావాడికి తెలియదు పైన ఉందో. పైన ఉందా కొంచెం బొమ్మలు బాగానే వేస్తాను. పైన ఏం చేశానంటే నేను ఒకరోజు ఒక సిలువు మీద యేసుక్రీస్తు ఉన్నది చాక్ పీస్తో అక్కడ గీశాను. బాగా వచ్చింది అది. అక్కడ నేను ప్రేయర్ చేసుకున్నాను. అంటే మనకు తెలియదు కదా, కొత్త మనకు అదే సన్నిధి, ఇంకా అదే చర్చ అనమాట నాకు. ఎందుకంటే కింద ప్రేయర్ చేసుకోవడం చూడగానే ఈ బొమ్మ ఉందంటే ఇక్కడ అన్నారు వాళ్ళు. స్టన్ అయిపోయారు అనమాట. స్టన్ అయిపోయి ఏం లేదండి మా వాడు బొమ్మలు ఎత్తుంటాడు సరదాగా వేసాడు అన్నాడు మా అన్నయ్య. నేను అన్నాను కాదండి నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అన్నాను. అంటే నమ్ముకున్నారా అన్నాడు. అవునండి. మా అన్నయ్య వెనకాల సీరియస్, నేను ఆడ చూడలేదు, ఇంకా ఆడు నా వైపు చూస్తున్నాను, నేను చూడలేదు ఆడి వైపు. ఇంకా చూడలేకపోతే అదేంటంటే మా నాన్న అన్నాడు ఏముండదండి అప్పుడప్పుడు వెళ్తుంటాడంటే. కాదండి ప్రతి ఆదివారం వెళ్తాను నన్ను. టక్కుమని దిగిపోయారు. ఇంక ఏ డీటెయిల్ నేను ఏం చేస్తాను ఏంటి ఏ డీటెయిల్ అలా టక్కుమని దిగి వెళ్ళిపోయారు. ఇంక తర్వాత ఏమవుద్దో మీరు ఊహించుకోవచ్చుగా. బాధుడు మా పెద్దోడు అది కొట్టేసి ఇంకా నీ పెళ్లి విషయంలో నేను వేలు పెట్టినాడు. నా విశ్వాసానికి పరీక్ష వచ్చింది. అక్కడ మా అన్నయ్య కొడతాడనో తిడతాడనో సైలెంట్గా ఉంటే నాకు సత్య రాకపోను కదా. నేను ఇంక ఏదో రంగు బట్టలు వేసుకుని తిరుగుతున్నాను, లేదంటే జీవితమే విరక్త కాషాయ రంగు బట్టలు వేసుకుని రోడ్ల మీద సన్యాసి అయిపోతున్నాం. ఏదో రంగు బట్టలు వచ్చిందా. మన ఫెయిత్కి మనం నమ్ముకున్న మన నమ్మకానికి పరీక్షలు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. అది నీ ఉద్యోగం దగ్గర రావచ్చు, వ్యాపారం దగ్గర రావచ్చు, చదువు విషయంలో రావచ్చు, పిల్లల విషయంలో రావచ్చు. పరీక్షలు ఎదురవుతాయి. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ పరీక్ష రాయి, నువ్వు ఆ ఎగ్జామ్ రాయి, నువ్వు ఆ పరీక్షలోకి ప్రవేశించు. నువ్వు ప్రవేశించి నువ్వు పట్టుకో, పరీక్ష ఆయన రాసుకుంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు పరీక్ష రాయను, నాకు పరీక్షలొద్దు, నాకు ప్రశాంతంగా కావాలి, యేసుప్రభుని నమ్ముకుని నేను హాయిగా తడిగుడ్డ వేసుకుని పడుకోవాలి నేనంటే అలా కుదరదు. అప్పుడు నీ విశ్వాసం, నేను చెప్పాను కదా 5వ తరగతి పరీక్ష రాయిపోతే ఆడు 5లోనే ఉంటాడు. దేవుడు నిన్ను అక్కడ ఉంచాలని అనుకోవట్లేదు. ప్రతి పరీక్ష నిన్ను ఇంకా 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 గొప్పవాడిని చేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రతి పరీక్ష నిన్ను ఇబ్బంది పెట్టేది కాదు, ఏదో ఒక అద్భుతమైనది నీకు ఇవ్వడానికే ఆ పరీక్షలు, ఏదో ఒకటి గొప్పది నీకు ఇవ్వడానికే ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉంటాయి. కాకపోతే లోకంలో తెలివైన వాళ్ళే ఆ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు సాధిస్తారు. దేవుని విషయంలో పరీక్షకు నిలబడిన ప్రతి ఒక్కడు విజయం సాధిస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు వెళ్ళే ఎగ్జామ్లోకి అంతే. నీ లైఫ్లో నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు ఏమి ఎదురైనా సరే రెడీగా ఉండు. అస్సలు భయపడద్దు, దాని గురించి ఏ టెన్షన్ పడద్దు. నీవు యేసు ప్రభువుని నమ్ముకున్నావా అని ఎవరైనా అడిగితే నమ్ముకున్నాను అని ధైర్యంగా చెప్పు. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్ముకున్నానని ధైర్యంగా చెప్పు. ఎవరైనా వచ్చి మీ మన ఊళ్ళో సర్వే చేసి ఎవరెవరు క్రైస్తవులో రాసుకొని రమ్మన్నారండి అని అంటే ఎందుకండి అంటే ఏమో అండి మరి తెలీదు, వచ్చే డబ్బులు రావడం మానేస్తాయేమో అంటే ఇప్పుడే ముఖం కడుక్కుని వచ్చానండి అందుకే పొట్టు పెట్టుకోలేదు, మేము ఇంట్లోనే ఉంటాం అని చెప్పకో. ఏమని చెప్తావు తెలుసా? నేను క్రైస్తవురాలనండి, నేను క్రైస్తవుని చర్చికి వెళ్తాను, మీ ఆయన వెళ్తే మీ ఆయన వెళ్తాడని చెప్పు, పిల్లలు వెళ్తే పిల్లలు వెళ్తారని చెప్పు. అంతే తప్ప నీ విశ్వాసానికి పరీక్ష ఎదురైనప్పుడు నువ్వు దాక్కోకు, ఓడిపోతావు, నువ్వు అక్కడే ఉండిపోతావు. నీకు ఆ పరీక్ష ఎదురైనప్పుడు నువ్వు నిలబడు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు చెప్పు, నేను నమ్ముకున్నానని చెప్పు.
నేను ఎవరో నువ్వేమన్నా ఇద్దరు చంపావంటే చంపలేదు అన్నట్టు అదేమన్నా మడ్రా అంటారా యేసుప్రభుని నమ్ముకోవడం? అదేమన్నా వ్యసనమా యేసుప్రభుని నమ్ముకోవడం? చెప్పుకోవడానికి, దాచుకోవడానికే, భయపడడానికే. సత్యం అది. హల్లెలూయా. మనం నిజం తెలుసుకున్నాం. నిజం తెలుసుకున్న మనం నిజంలో ఉన్నాం. మేము సత్యంలో ఉన్నాం, సత్య మార్గంలో ఉన్నాం. నిజమైన దేవుణ్ణి మేము నమ్ముకున్నాం, మా సృష్టికర్తను మేము తెలుసుకున్నాం అని చెప్పడానికి ఏమాత్రం సంకోచించకు. అది ఒక రకమైనది. అయితే నీ వ్యక్తిగతమైన జీవితంలో జాబ్స్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా కానీ నీవు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు అక్కడ ఏదైనా ఇబ్బంది ఎదురైతే నువ్వు నిలబడు, అందులోనే నువ్వు నిలబడు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నిలబడు. ఇక మళ్ళా ఇటు అటు అడుగులు వెయ్యవద్దు. ఇదిగో పరీక్షలు లేని విశ్వాసం వ్యర్థం. యాకోబు స్ట్రైట్గా మొదటి అధ్యాయం నుంచి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే తెలుసా? పరీక్షలు లేని విశ్వాసం వ్యర్థం. పరీక్షలు రాయలేని స్టూడెంట్ ఎలాంటోడో, పరీక్షకు అటెంప్ట్ చేయలేని ఒక జాబ్ ఎదుగుతున్న ఒక నిరుద్యోగి లైఫ్ ఏంటో, పరీక్షను ఎదుర్కోవడానికి ఇష్టపడిన క్రైస్తవుడి జీవితం కూడా అంతే. మీ లైఫ్లో అవి రావాలని కోరుకోండి. ఏమని రాశాడు? మీరు నానా విధములైన పరీక్షలు అనుభవిస్తున్నప్పుడు దాన్ని మహదానందం అని ఎంచుకోవాలట. అబ్బా, అంత వద్దులే మన వాళ్ళకి, దాన్ని తీసుకుని రాస్తే చాలు. ఏమని ఎంచాలట? మహదానందం. అబ్బా, ఎదురైంది నాకు, నా విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిన సందర్భం ఎదురైంది, నేను క్రైస్తవుని చెప్పుకోగలిగిన సందర్భం ఎదురైంది, లేదా నేను ప్రభువుని నమ్ముకున్నందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సమయం నాకు ఎదురైందని దాన్ని ఎలా ఎంచాలట? మహా ఆనందంగా ఎంచాలండి. ఆడపిల్లలు ఇంట్లో ఎదిగితే చాలండి. క్రైస్తవుల ఇంట్లో ఎంత భయమో. ఏంటి, వీళ్ళకి సంబంధాలు వస్తాయా, వీళ్ళకి పెళ్లి చేయగలమా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఓహో, వీడు ఎలా అనుకుంటున్నాడా, అయితే ఈ సంవత్సరం చేద్దాం అనుకున్నాం కదా, వద్దులే అనుకుంటాడు. చేయడు. ఆ సంవత్సరం చూస్తాడు. నువ్వు ఎగ్జామ్స్ రాసే కొద్దీ ఇంకా మంచి లైఫ్ కోసం చూస్తాడు. ఆలస్యం అవుతుంది, కానీ నీ విశ్వాసానికి వచ్చిన పరీక్ష అది. ఒకరోజు అంటారు, అమ్మాయి వస్తువులు పెట్టుకుంటానే చేసుకుంటాను అంటాడు. నువ్వు పెట్టుకోనాలా? ఆవిడ అమ్మాయి అనాలి తెలుసా? అయితే మీరు కూడా పెట్టుకోండి అనాలి. నువ్వు కూడా చెవులీలు పెట్టుకో, మెల్ల చైన్ వేసుకో, చేసుకుంటాను నిన్న అని అనాలి. నేనెందుకు పెట్టుకుంటాను? అయితే నేనెందుకు పెట్టుకోవాలా? నువ్వెందుకు పెట్టుకోవాలి? మరి నేనెందుకు పెట్టుకోవాలరా బాబు? ఇదొక పరీక్ష. నీ విశ్వాసానికి ఒక పరీక్ష. వాడు అంటాడు, నువ్వు యేసుప్రభుని నమ్ముకో, ఏం ఇబ్బంది లేదు, నాకు ప్రార్థన ఇంట్లో తీసుకో, చర్చికి వెళ్ళడానికి వీలు లేదంటే వాళ్ళ అమ్మ అంటది, చేసేసుకో, పెళ్ళి అయిన తర్వాత చూసుకుందాంలే. పెళ్ళి అయిన తర్వాత చూసుకుందామా? అలాగే ఏ విషయం అన్నా ఒప్పుకోగలుగుతారండి? నేను బాగా తాగుతానండి అంటే, చేసుకో, పర్లేదు, పెళ్ళి అయిన తర్వాత మానిపిద్ది కానీ అంటారా? అనరా? నేను ఏం పని చేయనంటే, పని చేయడం ఇష్టం ఉండదని నేను బేవర్స్గా తిరుగుతానంటే, పర్లేదు, చేసుకో, పెళ్ళి అయిన తర్వాత ఏదో జాబ్లోకి వెళ్తాడులే అని చెప్తారా ఎవరన్నా? అంటే వేటికి కూడా ఒప్పుకోం. భక్తి విషయానికి వస్తేవాడికి పర్లేదు, చేసేసుకో, తర్వాత చూసుకుందాంలే. నీ విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షల విషయంలో నువ్వు గనక తల వంచి పరీక్ష రాయలేదా, నువ్వు కనుక నాకు ఈ అన్నీ వద్దు, ఏదో దాంట్లో రాజీ పడిపోయి వెళ్ళిపోతానులే అని అనుకున్నావా, నీ లైఫ్ అంతే. ఇంకా దాంట్లో డెవలప్మెంట్ ఏం ఉండదు. నిన్ను దేవుడు ఏ స్థాయికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడో, ఎలాగ దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడో అది నీ లైఫ్లో జరగదు. మేము లేదా మంచి స్థితిలో ఉన్న ఎవరైనా సరే క్రైస్తవులు ఊరికినే స్థితులు మారలేదు, ఊరికినే మేము డెవలప్ కాలేదు. దాని వెనకాల ఎన్నో పరీక్షలు రాసాం. ఆ పరీక్షలకి భయపడకుండా నిలబడ్డాం. దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం. నేనేమనుకుంటానంటే, కొన్ని సందర్భాల్లో మేము కొన్ని పరీక్షలు రాయలేదు. అసలు రాసి ఉంటే ఇంకెక్కడుందో, అవి కూడా రాసేసి ఉంటే ఇంకెక్కడుందో. ఇప్పుడు మేము దేనికోసం వెయిట్ చేస్తున్నామో తెలుసా? పరీక్షలు వస్తే బాగుండు, రాసి ప్రూవ్ చేసుకోవాలని. దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా దానికోసం ఎదురు చూడాలి. మన లైఫ్లో ఎదురయ్యే పరీక్షలప్పుడు నీ విశ్వాసాన్ని దాచిపెట్టకో, నీ భక్తిని దాచిపెట్టకో. దేవుడి విషయంలో నువ్వు ఏ నిర్ణయాలు తీసుకున్నావో ఆ నిర్ణయాలు నువ్వు దాచిపెట్టాల్సిన పని ఏమీ లేదు, అస్సలు పని లేదు. నీ విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. పరీక్షలు లేని విశ్వాసము వ్యర్థము. ఏంటి ఫస్ట్ విషయం? పరీక్షలు లేని విశ్వాసము వ్యర్థము. ఇది మొదటి విషయం. రెండో విషయానికి వెళ్దాం. రెండో అధ్యాయం, ఒక్కో అధ్యాయం నుంచి ఒక్కొక్క విషయం పిక్ చేసుకుందాం. రెండో అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలేని విశ్వాసమును
మృతము. ప్రాణం లేని శరీరం మృతం. శరీరం ఉందా లేదా అంటే అక్కడ ఉంది, శరీరం ఉంది. ఏంటి ఉపయోగం? ఏం లేదు, ఉపయోగం లేదు. ఇంకా నష్టాలు ఉంటాయి, దాని నుంచి సమస్యలు ఉంటాయి తప్ప మేలు మాత్రం, ఉపయోగం మాత్రం ఎవరికి లేదు. ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే విశ్వాసము, అంటే క్రియలు లేని విశ్వాసం మృతం. అంటే రెండో విషయం ఏం చెప్పాలనుకున్నా అంటే క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. మొదటిది పరీక్షలు లేని విశ్వాసం వ్యర్థం, ఏ విధమైన అభివృద్ధి చూడలేడు. రెండోది ఏం చెప్పాలనుకుంటున్నాడంటే క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. ఏంటి క్రియలంటే? క్రియలంటే ఏంటి? క్రియలంటే ఏంటో క్లారిటీ కోసం అబ్రహాముని తీసుకొచ్చాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాసి దాని గురించి యాకోబు అంటాడు కదా, అబ్రహాం దేవుణ్ణి నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట అబ్రహాము క్రియల ద్వారా నెరవేర్చబడింది అంట. చదువుదాం ఆ మాట. 22వ వచనం. విశ్వాసము అతని క్రియలతో కూడి, ఎంత బాగుందో ఇక్కడ చూడండి. విశ్వాసము, మనకు నమ్మకం ఉంది ప్రభు మీద, అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైన గ్రహించుచున్నాము కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడింది. ఎలా నెరవేర్చబడిందంట? అబ్రహాము విశ్వాసం ఉంచి విశ్వాసంతో పాటు క్రియలు చేయడం వల్ల విశ్వాసము క్రియలు జతకట్టి కార్యాన్ని నెరవేర్చేయట. దేవునికి స్తోత్రం. మనం నమ్మితే చాలదు. నెంబర్ 2, క్రియలు చేయాలి. క్రియలు అనగా ఏం చెప్పాలనుకుంటున్నాడంటే దేవుడు నిన్ను ఏం చెయ్యమన్నాడో అది చేయడమే క్రియ. అబ్రహాముతో ఏమన్నాడు? అబ్రహాము నీ ఒక్కడైన కుమారుడిని నాకు బలిచ్చే. క్వశ్చన్ ఉందా మళ్ళీ అబ్రహాము నుంచి? ఏం లేదు. ఆల్టర్నేటివ్ ఏమన్నా అడిగాడు? ప్రభా పోనీ ఒక 100 గొర్రెలు ఏమన్నా ఇమ్మంటావా దీని బదులు? ఏమీ లేదు, ప్రశ్న లేదు. తీసుకెళ్ళిపోయాడు, కత్తి ఎత్తేసాడు, అంతే. దేవుడు చాలు చాలు రుజువు చేసుకున్నావు, చాలు. విశ్వాసము అతడు చేసిన క్రియతో కూడా కలిసి కార్యసాధకము చేసి అబ్రహాము నమ్మెను, దేవుడు అది నీతిగా ఎంచబడి అనేది ఈ కత్తెత్తిన దగ్గర నెరవేర్చబడిందట. దేవునికి స్తోత్రం. చూడండి మాట అక్కడ చెప్పాడట. అబ్రహాము నువ్వు నమ్మావు కాబట్టి అది నీతిగా ఎంచబడను. కానీ నీతి మంతుడు ఎప్పుడయ్యాడంటే నమ్మి దేవుడు చెప్పిన పని చేసినప్పుడు అబ్రహాము జీవితంలో అతడు నీతిమంతుడు అనే మాట నెరవేర్చబడిందట. హల్లెలూయా. దాన్ని కొనసాగింపుగా ఏమన్నాడో తెలుసా? అతనికి దేవుడు స్నేహితుడు అనే పేరు కూడా వచ్చింది అన్నట్టు. అంటే దేవుడు ఒక వ్యక్తితో స్నేహం ఎప్పుడు చేస్తాడు అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మినప్పుడు కాదు, దేవుణ్ణి నమ్మి దేవుడు చెప్పింది చేస్తాడు కదా. అప్పుడు నీ లైఫ్లో దేవుడు ఏం చేయమని చెప్పాడో దాన్ని మాత్రమే చెయ్యి, దాన్ని మాత్రమే చెయ్యి. నీకు ఇష్టమైనవి ఈ లోకంలో చాలా కనపడతాయి. దేవుడు ఏం చేయమన్నాడో అది మాత్రమే మనం చేయాల్సిన పని. హల్లెలూయా. నీకు ఇష్టమైనవి బోళ్ళు కనపడతాయి, చాలా దారులు. చాలామంది వచ్చి ఇది చేస్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది, బోలెడి చెప్తారు. నీ ముందు సలహాలు ఎన్నో వస్తాయి. నా మాట జాగ్రత్తగా పెట్టుకో. నీ ముందు సలహాలు ఎన్నో వస్తాయి, నీ ముందు ఎన్నో రకాలుగా నీ ఆశలకు సంబంధించినవి వస్తాయి. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసు ఏం చెప్పాడో దానిని మాత్రమే. హల్లెలూయా. నీ విషయంలో ఆయనకి ప్రతి విషయంలోనూ చిత్తం ఉంటుంది. ఒక్కొక్కరు పూరుగుడిసలో ఉండేవాళ్ళం అండి. దేవుడు మమ్మల్ని దీవించాడు, చాలా ప్రార్థన చేసాం, ఈరోజు దేవుడు మాకెంత ఇల్లు ఇచ్చాడు అంటారు. ఆ ఇల్లు వాస్తు ప్రకారం ఉంటుంది. ఏం చేయాలా? విశ్వాసం ఉంది కానీ క్రియ లేదు. భయపడ్డారు వీళ్ళు. వాస్తు ప్రకారం లేకపోతే ఎలాగ? ఇప్పుడు కూడా భయం ఎంత ఉంటుంది. వాళ్ళు ఏదైనా అడ్డు పెడితే అవి ఆ మూలను మూసేశారండి, మూసేస్తే ఆశీర్వాదం అక్కడి నుంచి వచ్చేది అలా మూసేసిందని ఆగిపోద్దా? ఎన్ని రోజులు ఎలా చెప్పుకుంటారండి? ఇంకా మన దేశం ముందుకెళ్తాం, ఇంకా వెళ్ళనివ్వరు వీళ్ళు. కాళ్ళు నరికేశారు మన దేశానికి. ఆడు సరిగ్గా ఉండడు, ఆడు సరిగ్గా లేడన్న విషయం తెలుసుకుంటే బాగుపడిపోతాడు. వీడు సరిగ్గా ఉండడు. ఏం చేస్తారంటే అక్కడ చెట్టు మొలకూడదు, ఇక్కడ గేదె కట్టకూడదు, ఇక్కడ నుయ్యి తాగకూడదు, ఇక్కడేమో ముయ్యకూడదు, ఇక్కడ కిటికీ ఉండకూడదు. ఎప్పుడు అదే. నీలో ఏం ఉండకూడదు అది తెలుసుకోరా. నువ్వు తాగుతావు ఏం పర్లేదు, నువ్వు దుబారాలు చేస్తావు పర్లేదు, లాటరీలు ఆడతావు పర్లేదు, పేకాడతావు పర్లేదు, కోడి పందాలకి వెళ్తావు, ఇవన్నీ పర్లేదు. సమస్య ఎక్కడ వచ్చిందో గేదె ఆ మూల కట్టడం వల్ల వచ్చిందంట అడిగి సమస్య.
ఓర్ నువ్వు కదా సమస్య. అది నిన్ను తెలుసుకోనివ్వదు మన దేశం, నిన్ను తెలుసుకోనివ్వదు. ఎప్పుడు ఏమంటుందో తెలుసా, నువ్వు నాశనం అయిపోయాడు కదా ఆ నక్షత్రం అంటాడు. దానికి ఏం తెలుసు పాపం. ఆకాశంలో ప్రభు అన్నాడు నక్షత్రాలతో, మీరు లైటింగ్ ఇవ్వండి. ఆకాశం రాత్రులు బోర్డుగా ఉండకూడదు, పగలేమో మేఘాలు పెట్టి దానికి ఒక రకరకాల డిజైనింగ్ చేశాను. నైట్లో ఏమో అక్కడ ఏమీ లేకపోతే బాగోదు, మీరేమో బ్లింక్ అవుతూ ఉండండి. ఈ చంద్రుడేమో కొంత లైటింగ్ ఇస్తుంటాడు, పొద్దున్నేమో సూర్యుడు చూసుకుంటాడని ఏమో వాళ్ళకి పని అప్ చెప్తే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆ నక్షత్రం వక్రంగా ఉంది అందుకు నీకు ఇలాగ అయిపోయింది అంటాడు. ఈ గ్రహం తేడాగా ఉంది అందుకు నీకు ఇలా అయిపోయింది అంటాడు. నువ్వు తేడా కాదు అక్కడ. ఇక్కడ నువ్వు తేడా కాదు, నక్షత్రాలు తేడా, గ్రహాలు తేడా, చెట్లు తేడా, నూతులు తేడా, గోళ్ళ తేడా, కిటికీలు తేడా. నువ్వు మాత్రం పర్ఫెక్ట్, నీ తప్పేం లేదు. ఒకడు అంటాడు నష్టజాతకంలో పుట్టావు అంటాడు, అంటే తప్పేళ్ళు అమ్మదే, అంతే కదా. వీడిని ఆ టైంలో కన్నందుకు వీళ్ళు అమ్మదనమాట తప్పు. ఇప్పుడు మా అమ్మ నన్ను ఈ టైంలో కన్నది కాబట్టి నా బతికేలా అయిందంటాడు. వీడిది కాదు తప్పు, వీడిది కాదు, వచ్చేయాలి అందులోంచి. ఏముంది విశ్వాసం, ఇంకా విశ్వాసం ఏముంది మనకి. విశ్వాసం అనగా దేవుడు చెప్పింది చేయడం. హల్లెలూయా. ఎలా కట్టుకోను ప్రభా, ఎలా కట్టుకో. నేను అడిగాను చర్చ్ ఎలా కట్టను ప్రభా. అడిగేటప్పుడు నేను ఏమేసానంటే, దావీదుకు నువ్వు మ్యాప్ ఇచ్చానని రాయించుకున్నావు. ఏం చేయాలి, ఏ వస్తువులు వాడాలి, ఎంత దాని పొడవు దాని వెడల్పు నువ్వు చెప్పావు దావీదుకి. నాకు కూడా చెప్పు చర్చ్ ఎలా కట్టుకోను. రేపు ఒకవేళ దేవుడు నా మీద ఏమన్నా పగబెట్టుకుని సొంత ఇల్లు కట్టుకోమన్నాడు అనుకో, ఎందుకంటే నాకు అస్సలు ఇష్టమే లేదు. నా మీద పగబెట్టి 6 నెలలు దాంతో పని చేయాలి, అస్సలు ఇవ్వడం నాకు తెలుసు. ఒకవేళ ఇల్లు కట్టుకోమన్నాడు అనుకో, మళ్ళీ ఇదే పని. ప్రభా ఏం చేయను. ఎవరన్నా ప్లాన్ గీయమంటారు, నన్ను ప్రార్థన చేసుకుంటాను. ప్రభా ఏం చేయను, ఐడియా వస్తుంది, ప్లాన్గా ఇస్తాను. అలా కట్టుకుంటారు లేదో నాకు అవసరం లేదు. అందులో ఏమన్నా చేంజ్ మళ్ళీ ప్రార్థన చేసుకుంటాను, ఇస్తాను, అంతే. నాకు అవసరం లేదు. నా పని దేవుడు ఏమనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈలోపు మేస్త్రి వస్తాడు, మేస్త్రి ఇబ్బంది చెప్తాడు. తాత ఒకడు ఉంటాడు, ఆ తాత ఒకటి ఇబ్బంది చెప్తాడు. ఈలోపు చుట్టాలు మేనమామ ఒకడు సడన్గా వస్తాడు, ఆడొక ఇబ్బంది చెప్తాడు. వీళ్ళు ఎవరు ఉండరు అందులో, ఇంతగా ఉండేది మనం. వీళ్ళందరూ వచ్చిపోయే వాళ్ళు మనం ఇల్లు ఎలా ఉండాలి వీళ్ళు డిసైడ్ చేస్తుంటారు. ఏంటి విచిత్రం అర్థం కాదు. జోసఫ్ రాజు ఇంటికి మనం ఒకసారి మేమందరం వెళ్ళినప్పుడు మీటింగ్ ఉండి వెళ్ళాం, కనబడ్డానికి వెళితే కొత్తగా చూసిన వాళ్ళందరూ, ఏంటి ఇంత ప్లేస్లు ఇంత అలా ఎలా వచ్చేసినాయి, ఇవన్నీ ఎలా వచ్చేసినాయి, ఏంటి హాలు, బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్, అది ఇది. ఒరే ఒక్క వాస్తు దాటరా, అన్నీ వస్తాయి నీకు, దేవునికి స్తోత్రం. నువ్వు అందులో కూర్చుంటే ఇంకేం వస్తాయి. అందులో ఏం చెప్పాడు, అయ్యా ఆగ్నేయులు ఇది పెట్టాలి, ఫిక్స్డ్. ఇంకేం చేయడానికి ఉండదు అక్కడ, ఈ ఫేసింగ్ ఇలా పోద్ది, ఆ ఫేసింగ్ అలా పోద్ది. ఎవరు చెప్పారు ఇవన్నీ? నీ విశ్వాసము క్రియలు లేనిదైతే, యేసును నమ్ముకుని యేసు చెప్పిన ప్రకారం నువ్వు జీవించలేకపోతే, యేసు చెప్పింది నువ్వు చేయలేకపోతే, అది పెళ్ళ, ఉద్యోగమా, వ్యాపారమా, ఇల్లా, పరిచర్య, ఏదైనా కానీ అది ఆయన చెప్పినట్లు నువ్వు చేయలేకపోతే వేస్ట్ అంటాడు కదా. సోదరుడా, నీవు దేవుణ్ణి నమ్ముతున్నావా? యాకోబు ఎలాంటి ఎటకారం ఆడతాడనుకున్నావు? నమ్ముచున్నావా మంచిదే, దయ్యములు నువ్వు నమ్మి వణుకుచున్నాయి అంటే అర్థం ఏంటి? విశ్వాసం పెద్ద మ్యాటర్ ఏం కాదురా బాబు. దెయ్యాలు నమ్మి నీకంటే ఎక్కువ విశ్వాసం ఉండేటికి వణుకుతున్నాయి. నువ్వు అనకట్లేదు, అవి ఏం చేస్తున్నాయి, నమ్మి వణుకుతున్నాయి. కానీ వాటికి మనకి తేడా ఏంటో తెలుసా? అవి క్రియ చెయ్యవు, నువ్వు క్రియ చెయ్యాలి. హల్లెలూయా. నాకు చాలా విశ్వాసం అంటే దెయ్యాలకు కూడా ఉండాలి, అయిపోయింది. ఆడు అక్కడ దెయ్యంతో సమానం. వాడు క్రియలు లేని విశ్వాసం కలిగినోడిని దెయ్యంతో సమానం చేశాడు. అందుకే యాకోబు నచ్చలేదు వీళ్ళకి. అర్థమైందా? యాకోబు పత్రికను మాకు వద్దని, ఎబ్రీ పత్రిక మాకు వద్దని ఎందుకు తీశారంటే, ఇందులో చొరకలు అవి మామూలుగా ఉండవు, గట్టి చొరకలు ఉంటాయి. ఏం చెప్పాడు? నేను విశ్వాసం ద్వారా పరలోకం పోతానన్నవాడిని దెయ్యంతో సమానం చేశాడు. అంతేకాదు నమ్ముతున్నాను, దెయ్యాలు కూడా నమ్ముతున్నాను. ఇంక పక్కెళ్ళి అయిపోయింది. నువ్వేం చేస్తున్నావు? నమ్ముతున్నాను, క్రియ చేస్తున్నావు. ఓకే, నువ్వు అబ్రహాం గుంపులోకి వెళ్ళిపో, అయిపోయి. సింపుల్గా తేల్చిపాడేసాడు 2వ అధ్యాయంలో. 2వ అధ్యాయం సగం ముక్కలో తేల్చేసాడు, ఏం మ్యాటర్ లేకుండా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీవు నమ్ముతున్నావు మంచిదే, దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని నువ్వు చెయ్యి. హల్లెలూయా. నువ్వు నమ్మి సైలెంట్గా ఉండిపోయి ఏమంటే దేవుడు నన్ను సేవకు పిలిచాడు అంటాడు ఒకడు. మరి వెళ్ళలేదంటే 10 సంవత్సరాలు అయిందని పిలిచి అంటాడు. చచ్చిపో, వేస్ట్. దేవుడు నిన్ను వాడుకుంటాడని నమ్ముతున్నాను. మరి ఎందుకు వెళ్ళలేదు? నమ్ముతున్నాను అంతే. అయితే నువ్వు దెయ్యం. యాకోబు 2వ అధ్యాయం ప్రకారం నువ్వు దెయ్యాల నమ్మకం కలిగినాడు. నువ్వు నమ్ముతున్నావా? చెయ్యి. నువ్వు నమ్ముతున్నావు,
ఒక అడుగు వేసి నీకు ఏమి నమ్మావో దేవుడి విషయంలో ఆయన నీతో ఏం చెప్పాడో దాన్ని క్రియారూపంలో చూపించుదుముగాక. గట్టి చెప్దాం ఆమేన్, హల్లెలూయా. ఇక మీదట మనం విశ్వాసం మాత్రమే క్రియలు లేనోళ్ళుగా ఉండకూడదు. మొదటిది, నీ విశ్వాసం గురించి పరీక్షలు ఎదురవుతాయి. రకరకాల ఇంట్లో బయట సమస్యలు ఎదుర్కో, పరీక్షలు రాయి, నెగ్గుతావు. రెండోది, నీకు విశ్వాసం ఉంది, ప్రభు చెప్పిన పని కూడా చేయాలి. ఏం చెప్పాడు నా విషయంలో నీ చిత్తం ఏంటి? ఇది ఎప్పటి నుంచో నేను మన వాళ్ళందరికీ నేర్పడానికి ప్రయత్నిస్తున్నాను. మీ విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడో దాన్ని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఇదా నా వల్ల కాదు అనొద్దు, ఇదా ఓకే అనంతే, ఓకే అనంతే. ఎవరైతే ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడతారో వాళ్ళకి మాత్రమే క్లియర్గా ఆయన ఉద్దేశాలు చెప్తాడు, క్లియర్గా నమ్ముతాడు. ముందు నిన్ను నమ్మాడా అంటే వీళ్ళు నేను చెప్పించేయడానికి రెడీగా ఉంటారా, నమ్మారా, డెఫినెట్గా దేవుడు నీకు ఆ విషయం చెప్తాడు. కాబట్టి ఆయనకు నమ్మకం కలిగేలాగా, ప్రభువా నేను రెడీగా ఉన్నాను, నా విషయంలో నీ చిత్తం ఏదో చెప్పు, దానిని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. ఓ మీటింగ్ పెట్టుకోవాలి నువ్వు ఇంటి దగ్గర. వచ్చే వారంలో ఓపెన్ చేసుకున్నావు, వెదర్ రిపోర్ట్ ఓపెన్ చేసుకున్నావు. బుధవారం నాడు భయంకరమైన తుఫాను పడద్దు ఓ పక్కన ఇటు ప్రార్థన చేసుకుంటుంటే బుధవారం నాడే పెట్టమన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు దేవుడు వర్షం ఆపగలడంటే నమ్ముతాడు, విశ్వాసం ఉంది. దేవుడు వర్షాన్ని ఆపగలడని విశ్వాసం ఉంది. మరి క్రియేది ప్రభా నువ్వు వర్షం ఆపని ఇంట్లోకి వెళ్ళి పడుకుంటావు, నువ్వు కోటం పెట్టు. దేవుడు అది చెప్పాడు, అదే చెయ్యి. ఇంకా మళ్ళీ ఏం ఆలోచించకు. జార్జ్ పెళ్లి విషయంలో నేను పెళ్లి చేయాలి, డేట్ కోసం ప్రార్థన చేస్తున్నా. జూన్ 12, 13 డేట్ నాకు సరిగ్గా గుర్తులేదు. డేట్ చూపిస్తే సరే అనుకుని ప్లాన్ చేసుకుంటే ఊర్లో వేస్తారు కదా దండోరా వేసే రేంజ్లో భయంకరమైన తుఫాను రాబోతుంది, బీభత్సమైన వర్షం రాబోతుంది. ఏంటి 8వ తారీఖు 9వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 10 రోజులు వర్షాలు. ఎందుకంటే జూన్ అంటే అదే కదా మనకి ఋతుభవనాలు వచ్చే టైము. డేట్ మార్చేద్దామా? ఈ మాట ఎవరంటారు? ఎవరన్నా ఉంటారు, మీరు ఊహించవచ్చు. రూతక్క ఎంత మాట అన్నావు, కానీ అదే అంత నిజంగానే. డేట్ మార్చేస్తే బాగుంటుంది అంటావా? వర్షాలు దేవుడు చెప్పాడు అంతే. పెళ్ళి అయిపోయింది, మరుసటి రోజు నుంచి స్టార్ట్ చేసింది. అది 8వ తారీఖు రావాల్సింది, అది ఏం చేసిందంటే పోస్ట్పోన్ చేసుకుంది. ఎందుకు పోస్ట్పోన్ చేసుకుంది? ఎక్కడ దేవుని మీద విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అది పోయింది. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఎప్పుడు వచ్చింది, ఇంకా అది మార్చుకుంది, షెడ్యూల్ మార్చుకుంది. అంటే నువ్వు నమ్మడమే కాదు, ఆ నమ్మడానికి తగిన క్రియ మనం చేయుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. అడిగేయడమే. ఎన్ని చేసామండి మనం? ఎన్నో చేసాం, అయిపోతుంది అంతే. ఇంకా దాని గురించి ఏం వద్దు. నెంబర్ 3, 3వ దాని దగ్గరికి వద్దాం. మొదటిదేంటి? పరీక్షలు లేని విశ్వాసం వ్యర్థం. రెండవది క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. 3వ దాని దగ్గరికి వద్దాక 4 గురించి అవన్నీ చెప్పిన తర్వాత 13వ వచనం నుంచి స్టార్ట్ చేస్తాడండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. జ్ఞానం కలిగినోడంట యోగ్య ప్రవర్తనతో క్రియలు కనపరచాలి. అయితే మీ హృదయంలో సహించలేని మత్సరం, వివాదం ఉంచుకుంటే అతిశయపడద్దు. ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది కాదంట, పైనుంచి దిగి వచ్చింది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. ఇంకో మాట రాశాడండి, దెయ్యాల విశ్వాసం చూసాం 2వ అధ్యాయంలో. ఈ 3వ అధ్యాయంలో ఏంటంటది? దెయ్యాల జ్ఞానం కూడా ఉంది, దెయ్యాల విశ్వాసం ఉంది, దెయ్యాల జ్ఞానం ఉంది. దెయ్యాల జ్ఞానం వంటిది ఏమన్నది? యాలనగా మత్సరం, వివాదం ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి, నీచ కార్యాలు ఉంటాయి. అయితే పైనుంచి వచ్చు జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడేది, కనికరంతో మంచి ఫలంతో నిండుకొని పక్షపాతం కానీ వేషధారం కానీ లేకుండా ఉంటుందట. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడి నుంచి వచ్చే జ్ఞానం? పైనుంచి. ఎవరి దగ్గర నుంచి వచ్చే జ్ఞానం? ఈ ముందుది ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం? కిందది. అది ఎక్కడి నుంచి వస్తుంది? దెయ్యం నుంచి. అర్థమైపోయింది కదా. కింద దాంది అడ్రస్ భూమి, పంపేవాళ్ళు దెయ్యముల జ్ఞానం.
రెండవది పైనుంచి వస్తుంది, అది దేవుడు పంపించే జ్ఞానం. మూడో విషయం మనకేం చెప్తుందంటే జ్ఞానమును సంపాదించుకోవాలి. అది ఎలా వస్తుంది? నేనేం చేశానంటే పుస్తకాలు కొనుక్కొని చదివేవాడిని. అది ఎలాంటి జ్ఞానం ఇస్తుంటే ఏదో ఒక అద్భుతమైన విషయం అందులో కనపడగానే ఇది నాకే తెలిసిందని చర్చిలో షో కొట్టేసేవాడిని. అక్కడేముందో తెలుసా? అది అక్కడ అవసరం లేదు టాపిక్, కానీ మనమే ఆ టాపిక్ తీసుకుని నాకు అది తెలుసు కాబట్టి. ఎందుకు? అది పైనుంచి వచ్చింది కాదు, దేవుడి దగ్గర నుంచి పొందుకున్నది కాదు. నేను ఎక్కడో ట్రై చేశాను, చదివాను, తెలుసుకున్నాను కాబట్టి నేను నాకు షో కొడతాను అనమాట. షో కొట్టాను. మొన్న ఒక క్వశ్చన్ అవర్ జరిగింది. క్వశ్చన్ అవర్ 2 గంటలు జరిగింది అనుకుంటా. క్వశ్చన్ అవర్ 2 hours జరిగింది. అందులో ఒక అబ్బాయి స్టార్టింగ్లో ఒక అబ్బాయి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. తను ఏమని అడుగుతున్నాడంటే అనంతం అంటే ఇన్ఫినిటివ్ కదా, అనంతం యొక్క చివరి నెంబర్ ఎంత అని అడిగాడు. ఎందుకు అన్నాను. దేవుడు అది చెప్పగలరా అన్నట్లు. అంటే దేవుడికి అసాధ్యమైంది ఏమన్నా ఉంటుందా? అసాధ్యమైంది ఏమి ఉండదు కదా, కాబట్టి అంకెల్లో చివరంకి చెప్పగలరా దేవుడు అని అడిగాడు. అడిగితే నేను అన్నాను, చెప్పగలడా కాదు, 2 + 2 = 6 అని దేవుడు చెప్పగలడా? చెప్తాడు? అబద్ధాలు చెప్తాడండి. చెప్పకూడదు. అది దేవుడికి అసాధ్యమైంది ఏమన్నా ఉందా చెప్పండి, ఉందా లేదా? మందు తాగలడా దేవుడు? చేయలేడు. వ్యభిచారం చేయగలడా? అన్యాయంగా ఏమన్నా చంపేయగలడా? దేవుడికి అసాధ్యమైంది ఏమన్నా ఉన్నట్టే దేవుడికి అసాధ్యమైంది పాపం ఆయన చేయడు. దేవుని స్తోత్రం. చేయలేడు కాదు, చెయ్యడు. కానీ మనడు నాకు నెంబర్ ఉంది, నాకు ఒక నెంబర్ ఉంది. నేను అన్నాను, సిద్ధాంతాలు ఎక్కడో నువ్వు నెంబర్ చూసావు. అనంతం అంటే ఇన్ఫినిటివ్ అంటే అనంతం అంటే అంతము లేనిది అని అర్థం. అలా అంతం లేనిది ఎందుకు ఉంటుంది అన్నాడు. సరే పరలోకంలో ఎన్ని రోజులు ఉంటావో చెప్పాను నన్ను. వాడు పరలోకం వెళ్తే ఎన్ని రోజులు ఉంటాడు? నెంబర్ చెప్పు నాకు. ఫోన్లో ఒక నరకానికి వెళ్తే ఎన్ని రోజులు ఉంటాడు? నెంబర్ చెప్పు నాకు. కానీ మనవాడిని చూసినప్పుడు నేను చాలా కూల్గా ఉన్నాను. ఎందుకు అంటే పక్కన పిలిచిన పాస్టర్ గారు సీరియస్గా చూస్తున్నారు. నేను ఎందుకు కూల్గా ఉన్నానంటే నేను కూడా ఒకరోజు అలాగే ఉన్నాను. నేను కూడా ఒకరోజు ఎవరినో ఫాలో అయ్యి, ఏదో బుక్ ఫాలో అయ్యి, ఏదో పాంప్లెట్ ఫాలో అయ్యి, నాకేదో తెలిసిపోయింది, అది ఎవరికే తెలియలేదు అనుకున్నాను. కాబట్టి నేను అది చూసి ఒకప్పుడు నేను కూడా ఎట్లాగే ఉన్నానని నవ్వుకున్నాను. తర్వాత మాట్లాడాను, తనకు అర్థమైంది విషయం అంతా. నైట్ అంతా చాలా యాక్టివ్గా ఉన్నాడు. దేవుడు తనను మార్చాడు. అయితే ఒకటే, మనకి భూ సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుంటే ఉప్పొంగ చేయను. నాకు చాలా తెలిసిపోయింది, నేను చాలా గొప్ప. బైబిల్ చెప్తుంది జ్ఞానము ఉప్పొంగ చేయను. భూ సంబంధమైన జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది. పర సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుంది సార్? సులువుగా లోబడేలా చేస్తుంది. దేవుని స్తోత్రం. అయితే ఈ జ్ఞానం ఎలా వస్తుంది? మొదటి అధ్యాయంలో చెప్పాడు, ఎవడికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలను, వాడి సందేహంతో అడగకుండా విశ్వాసముతో అడగవలను. జ్ఞానం ఎలా వస్తుందో తెలుసా? విశ్వాసం ద్వారా సంపాదించుకోవచ్చు. హల్లెలూయా. నేనేం చేసేవాడిని అంటే, ప్రభా మీటింగ్లు స్టార్ట్ అవుతున్నాయి, ఆ పాస్టర్ గారిని మా ఇంటికి తీసుకెళ్ళేలాగా సహాయం చేయి, నాకున్న డౌట్లు అడిగేస్తాను. ప్రతి మీటింగ్ అయింది, ఆ పాస్టర్ గారు భోజనానికి వెళ్తారు, నేను జాగ్రత్తగా వెళ్ళి ఆయన టైం అడుగుతాను, నా ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సహాయం చేయి. నేను ఆన్సర్ అక్కడి నుంచి రావడానికి సహాయం చేయని అడిగాను, కానీ దేవుణ్ణి అడగలే. ఒకరోజు యాకోబు పత్రిక చదువుతుంటే అందులో ఈ మాట నాకు నేను ఇంతకుముందు 2-3 సార్లు కూడా చెప్పాను, ఎంత ఇష్టమంటే బైబిల్లో ఉన్న మాటలు నాకు నచ్చినట్లు ఒక మాట ఇది ఏంటంటే, ఎవడికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలను. ఇది లైట్గా నచ్చిన మాట. బాగా నచ్చిన మాట ఏంటో తెలుసా? దాని కింద ఉంటుంది, ఆయన ఎవరిని గద్దించక ధారాళముగా. ఎలాగెత్తాడు? గట్టిగా చెప్పండి మాట. ఎంత ఇస్తాడంట జ్ఞానం? ధారాళంగా ఇస్తాడంట. ఇక మన లైఫ్ లాంగ్ ఆ జ్ఞానాన్ని వాడుకుని చెప్తున్నది తరగదు. ఎందుకంటే ధారాళంగా వచ్చింది. ఒకసారి ప్రభా ఎంతో కొంత నాకు కొంచెం జ్ఞానం అని అడిగేవు గనక అసలు అలా అడక్కో, దేవుణ్ణి ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. దేవుణ్ణి అవమానించుకో, వాక్యాన్ని అవమానించుకో. దేవుడు ఏమన్నాడంటే, నీకు జ్ఞానం లేదా? అవును ప్రభా. కావాలా?
కావాలి ప్రభా. ఎంత కావాలి ప్రభు, ఎంత కావాలి అని అడిగితే నువ్వేం అడగాలి? అప్పుడు దేవుడు నీకెందుకు అంత ధారాళంగా అండంట. అక్కడ ఏమి రాశాడో తెలుసా? ఆయన ఎవరిని గద్దెంపక నువ్వు 2 అంతస్తుల బిల్డింగ్ అడుగు, ఎందుకు ఒకటి చాలు కదా అంటాడు. ప్రభా నాకు బెంచ్ కారు అడుగు, ఎందుకురా మామూలు కారు కొనుక్కో అంటాడు. ప్రభా నాకు ధారాళంగా జ్ఞానం ఏంటి, ఏమంటే ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. అది ఒక్క విషయంలోనే నువ్వు ఎంత ఎక్కువ అడిగినా దేవుడు తిట్టంది అదొకటే. నీకు దేవుడి దగ్గర నుంచి పొందుకోవాల్సినట్లు నీ ఎంత ఎంత అని అడుగు, ఆయన ధారాళంగా ఇస్తాడట. సొలొమోను దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. ఏం కావాలని అడిగితే రాజ్యం అడగలా, సింహాసనం అడగలా, ఏం అడగలేదు. ప్రభా ఆస్తిపాస్తులు అడగల. ప్రభా నాకు జ్ఞానం ఇయ్యని అడిగాడు. మురిసిపోయి నువ్వు జ్ఞానం ఇచ్చావు కాబట్టి దీనికి మళ్ళీ ఇది ఫ్రీ. ఏంటి? ఆస్తులు పాస్తులు డబ్బులు బంగారాలు అన్నీ ఫ్రీ. ఎందుకో తెలుసా? నువ్వు అడిగింది నాకు ఇష్టమైంది అడిగారో బాబు. మురిసిపోయాడు. మురిసిపోయి ఇంకేమన్నాడంటే, ఒక్క సొలొమోనుకి ఇవ్వడం ఏంటి, ఈ ఆఫరు అందరికీ ఇచ్చేస్తున్నాను. దేవుని స్తోత్రం. నేను ఏమనుకుంటున్నానంటే, ఈ యాకోబు పత్రిక నచ్చలేని వాళ్ళకి బైబిల్ ఎందుకు అర్థం అవ్వలేదంటే, ఇది ఇశ్రాయేల్ కానీ వదిలేశారు కదా, వీళ్ళు అడుగుంటారు దేవుని జ్ఞానం. ఇది ఇశ్రాయేల్ది కదా, ఇశ్రాయేల్ని అడగమన్నాడు అని వీళ్ళు జ్ఞానం దేవుణ్ణి అడగకుండా కింద ట్రై చేశారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు జ్ఞానం కొరకు దేవుణ్ణి అడుగు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ కాలేజీకి వెళ్తాం, బైబిల్ కోసం చెప్తారు. దాంట్లో ఇమిడి ఉన్న జ్ఞానం ఉందే, అది ఎంతోమంది ఎంతవరకు తీయలేరు, కొంతవరకునే అది తీయగలరు. అది దేవుని వద్ద నుంచి వస్తే మొదట నీవు ప్రతి ఒక్కరి దగ్గర లోబడతావు. దేవునికి స్తోత్రం. ఏం తగ్గింపు ట్రై చేయక్కర్లేదు. మీసాలు బీకేసి తెల్ల బట్టలు వేసేసి మేము చాలా ఎంత ట్రై చేయక్కర్లేదు. జ్ఞానం వస్తే నువ్వే లోబడతావు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి జ్ఞానం అడగండి. విశ్వాసము లేని జ్ఞానము, జ్ఞానము లేని విశ్వాసం వ్యర్థం. జ్ఞానము లేని విశ్వాసము వ్యర్థం. పరీక్ష లేని విశ్వాసం వ్యర్థం. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. జ్ఞానం లేదండి, విశ్వాసం ఉంది. నీకు విశ్వాసం ఉంది, ఎలా బ్రతకాలి, ఏంటి, ఎవరికి ఏం సమాధానం చెప్పాలి, జ్ఞానం లేదు. ఎందుకు దానివల్ల ఉపయోగం? కింద సంబంధమైన జ్ఞానం వచ్చేది. అందుకే మీలో ఎవడైనా జ్ఞానము కలిగి ఉన్న యెడల వాడు తన ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా దాన్ని కనపరచాలి. మనందరికీ యేసు ప్రభు మీద నమ్మకం ఉంది. ఈరోజు నువ్వు అడుగు, నాకు జ్ఞానం ఈ ప్రభు. హల్లెలూయా. ఎంత టైం పడవచ్చు ఇవ్వడానికి? కొన్ని దేవుడు మనకి ఇచ్చే కొన్ని పొందుకున్నట్టు కూడా తెలియదు. కొన్ని తెలియదు. ఉదాహరణకి ఎవడో శత్రువు ఇబ్బంది పెడుతున్నాడు, ప్రభా తప్పించు అన్నావు. ఆల్రెడీ ఆయన లేపేశాడు, మనకు తెలియదు. తర్వాత ఎప్పుడుకో తెలుస్తుంది. ఆల్రెడీ ఎక్కడికో పంపేస్తాడు, అది మనకు తెలియదు. తర్వాత ఎప్పుడుకో తెలుస్తుంది. ఇలా కొన్ని మనకు అప్పుడు అన్నే తెలీదు. జ్ఞానం కూడా అంతే. నువ్వు అడుగుతావా, అది రాగానే ఎలక్ట్రికల్ షాక్ కొట్టినట్టు బ్రెయిన్ ఇలాగ అయిపోయి అలాగే ఉండదు. తర్వాత పెద్ద లైటింగ్ వచ్చి బుర్రకాయలో దూరిపోయి అలాగే ఉండదు. ప్రార్థన చేసుకున్నావు, జ్ఞానం ఇమ్మని అయిపోయింది. నువ్వు మాట్లాడుతుంటావు, చూసావా? బైబిల్ గురించి, దేవుడి గురించి, వాక్యం గురించి మాట్లాడుతుంటే అటుపక్క వాళ్ళు ఆశ్చర్యపోయి, అరే అవునా ఇలా చెప్తుందా, వాళ్ళు ఆశ్చర్యపోతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకో, ఓహో దేవుడు నాకు ఇచ్చేశాడనమాట. దేవుని స్తోత్రం. ఇచ్చేశాడనమాట. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు ఒకసారి ప్రసంగం చేయడానికి చర్చిలో అవకాశం వచ్చింది. సడన్గా క్రిస్మస్ స్పీకర్ హ్యాండ్ ఇచ్చాడు. అరగంటలో చెప్పాలి వాక్యం. వాళ్ళు వేరే చోట్ల ఉన్నారు, అందరూ మా చర్చ్ నడిపించే వాళ్ళు అందరూ. సంఘ పెద్దలు మేమే చూసుకున్నాం సార్. వెంటనే పాస్టర్ గారు నువ్వు చెప్పే వాక్యం అన్నారు. అరగంట టైం ఉంది. అప్పటికి మేము శుభ్రంగా చర్చి కడిగేసి నేనే యూత్ కదా తయారు చేశాను. ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకున్నాను, మైక్ తీసుకున్నాను, వాకింగ్ చెప్పితే ఆశ్చర్యపోయాళ్ళు. నాకు తెలియదు అది అలా జరిగిపోయింది. అందరూ ఏంటి అలా చెప్పేశావు, ఏంటి అంత చెప్పేశానా అనుకున్నాను. అక్కడి తర్వాత సేవకు వచ్చిన తర్వాత మెసేజ్లకు పిలుస్తున్నప్పుడు చెప్పిన తర్వాత ప్రతిసారి ఈ వచనం ఇలాగా చెప్తుందా అండి, ఇది సంఘానికి దేవుడు ఎలా చెప్పాలనుకున్నాడా, ఆశ్చర్యపోయేవారు. కొంతమంది భయపడిపోయారు. వీడికి బైబిల్ కాలేజ్ తెలియదు, ఇది ఏం పెద్ద చదువుకోలేదు, 10th చదువుకున్నాడు, నిన్న మొన్న సేవకు వచ్చాడు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఇలా చెప్పేస్తున్నాడు ఏంటని ఆశ్చర్యపోయి ఒక రకంగా భయపడేవారు. అప్పుడు నాకు అర్థమైంది మనకు ఏదో కొంత ఇచ్చాడని. కొంత ఇవ్వడం, అప్పుడు కొంత అవసరం కాబట్టి దారాలలోంచి కొంత తీస్తాం అంతే. అకౌంట్లోంచి డబ్బులు 500 తీసినంత మాత్రం అకౌంట్లో 500 ఉన్నట్టు కాదు. 500 అవసరం అక్కడ, 500 అవసరం అంతే. అక్కడ దేవుడు ఇచ్చాడు, అది నేను ఆనందంగా చెప్పుకోగలను.
ఎందుకంటే నేను దాన్ని సంపాదించుకోలేదు, నేను దాని గురించి నేను ప్రయాసపడి పాటలు పడినంతకాలం నాకు అవమానాలు దుఃఖం ఎదురైంది. ఎప్పుడైతే దేవుడు పాదాలు పట్టుకున్నానో దేవుడు నాకు సహాయం చేశాడు. నేను మీకు చెప్తున్న విషయం, ధారాళంగా ఇస్తాడు. మనం ఎలా బ్రతకాలి, ఇదేమి పాస్టర్ల కోసం కాదు, పాస్టర్లకు కాదు, అది సులువుగా లోబడినది, పక్షపాతం అయినా ఉండదు, వేషధారణ ఉండదు, తర్వాత పవిత్రమైనది. ఇది ఎవరికీ లక్షణాలు, అందరికీ, క్రైస్తవులందరికీ, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరికీ. మీ విశ్వాసానికి ఒక పవర్ ఉంది. పరలోకం నుంచి ధారాళమైన జ్ఞానాన్ని అది దింపగలదు. హల్లెలూయా. దించుకోండి, అడగండి. అడగకుండా మెసేజ్ని ఎవరో ఇంకో మెసేజ్ని వెరీ గుడ్, వినండి, కాదంటలేదు. నీకు పర్సనల్గా జ్ఞానం సంపాదించుకుంటే వింటున్న దాంట్లో ఏది కరెక్ట్ కాదో నీకు అర్థమవుద్ది కనీసం. తర్వాత ఎప్పుడైనా ఎవరితోనో మాట్లాడినప్పుడు మనం అది ఓడబడిసాం ఇది ఓడబడిసాం ఈ సోది కబుర్లు రావు. మాట్లాడుతున్నప్పుడు జ్ఞాన సంబంధమైన మాటలు వస్తాయి. అటుపక్క వాళ్ళకి ఏది అవసరమో ఆ మాటలు వస్తాయి. దేవుడు మనకి ధారాళంగా జ్ఞానమును దయచేయువాడు. హల్లెలూయా. జ్ఞానము లేని విశ్వాసము వ్యర్థం, జ్ఞానం లేని విశ్వాసం వ్యర్థం, క్రియలు లేని విశ్వాసం వ్యర్థం, పరీక్షలు లేని విశ్వాసము వ్యర్థం. కాబట్టి ఈ విశ్వాసంతో మనం వీటిని సంపాదించుకోవాలి. 4వ అధ్యాయానికి వచ్చేద్దాం. మనం 4వ అధ్యాయంలో చాలా కఠినమైన మాటలు మాట్లాడేసాడండి దేవుడు. 4వ వచనం చూడండి. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఇప్పుడు మన కాలం ఏంటంటే, ప్రజెంట్ మన క్రైస్తవ కాలం ఏంటంటే దౌర్భాగ్య కాలం, డబల్ దౌర్భాగ్య కాలం. ఎందుకంటే ఎవరైనా ఒక మెసేజ్ చెప్పి ఇది తప్పు, మనం క్రైస్తవులు ఇలా చేయకూడదు అని అన్నాం అనుకో, వచ్చేస్తాడు ఎవడొకడో ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో ఒకడు వచ్చి ఈ పాస్టర్లు అది చేయకూడదు ఇది చేయకూడదు అని అంటున్నారు. మన దేవుడు అంత మూర్ఖుడా, అంత కోపిస్తా, ఈ మాత్రం దానికి సినిమా చూడకూడదు అంటున్నారు. సినిమా చూస్తే నేను నరకం తీసుకెళ్ళే దుర్మార్గుడు అనుకుంటున్నారా మన దేవుడు? ఇక్కడ ఏం రాశాడండి? ఎవడాడు లోకం అనేవాడు? ఆడెవడు ఏ ఊరిలో ఉంటాడు? లోక స్నేహం అంటే ఏంటి చెప్పండి నాకు. లోక సంబంధమైన లోకస్తులు కల్పించుకున్నాయి. ఏంటి లోక సంబంధమైన రాశాడు? లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ తండ్రి వల్ల పుట్టినవి కాదు. హల్లెలూయా. వాటిని ప్రేమించు వాడికంట వాడిలో తండ్రి ప్రేమ వాడిలో ఉండదన్నట్టు చదివారు కదా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కానీ ఎవడైనా మనిషి లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తే దేవుడు అన్ని ప్రేమించడం మానేస్తాడట. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు, ఎవడు లోకాశను ప్రేమిస్తాడో వాడిని తండ్రి ప్రేమించడని బైబిల్ చెప్తుంటే మన దేవుడు ప్రేమమయుడు, కృపమయుడు ఏమండో అక్కడ చెప్పుకో, వెళ్ళి అక్కడ చెప్పుకుంటే ఉంటుంది. అక్కడ ఇక్కడలాగా ఉండదు. ఇక్కడ లైకులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. మొన్న ఇన్స్టాలో ఎవరో వీడియో చూపించాడు, ఒకడొచ్చి అన్నాడు, పాస్టర్లు మందు తాగొద్దని చెప్తున్నారు, లాజిక్ ఉందా మీ దగ్గర అంటాడు. మందు తాగొద్దని ఎక్కడా లేదు, మత్తు అవ్వద్దు అంటున్నాడు. అలాగని నేను మందు తాగమని చెప్పట్లేదు, కానీ మందు తాగకపోవడం తప్పు కదంటాడు. మందు తాగడం తప్పు కదంట, కానీ తాగమని చెప్పట్లేదంట. దానికి ఒక 25,000 20,000 లైక్స్ ఉన్నాయి. ఈ లైకులు కొట్టిన వాళ్ళు ఎవరో బీర్ బ్యాచ్ అనమాట. ఇది ఈ లైకులు కొట్టిన వాళ్ళు ఎవరో బీర్ బ్యాచ్. ఒక బీరు ఎంత 5 ml 5% ఎంతో ఆల్కహాల్ ఉంటుంది. ఇదేం పెద్ద ఒక బీరుకి పెద్ద మొత్తం ఎక్కదు, కాబట్టి తప్పేం కాదు. ఈలోపు ఎవడో కౌంటర్ ఇచ్చాడంట, నీ వల్ల చాలామంది తాగుతున్నారంటే మళ్ళీ వీడియో పెట్టాడంట. ఏమనంటే నా ఉద్దేశం తాగమని కాదు. మరి ఏం చెప్పారా నువ్వు ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? పౌలు మాట రాస్తాడండి, వినివారిని చెరుపుడికి తప్ప మరి దేనికి పనికిరాని మాటలు చెప్పువారు ఉంటారంటాడు. విని పాడైపోవడానికి తప్ప ఎందుకు పనికిరాని పనికిమాలిన ప్రసంగాలు చేసేవాళ్ళు వీళ్ళకి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఫాలోవర్స్ వీళ్ళు. ఈ పనికిమాల వాళ్ళకి వీళ్ళు ఏమెత్తినా సినిమా తప్పు కాదు, ఎక్కడుంది బైబిల్లో అంటాడు. మందు తప్పు కాదు తాగడం, ఎక్కడుంది బైబిల్ అంటాడు. మద్యంతో మత్తులో మత్తు అవ్వకూడదు, తాగొచ్చంట కానీ మత్తు అవ్వకూడదు. లాగి పెట్టి కొడతాను కానీ అరకూడదంటే కుదురుతా, కొట్టచ్చు కానీ అరకూడదంటే అది దీని తర్వాత వచ్చేది అదే జరుగుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, లోక స్నేహం అంటే ఏంటి? లోక స్నేహం దేవునితో
వైరు ఎవడైనా లోకంతో స్నేహం చేస్తే దేవుడు వాడికి శత్రువుని. ఈ మాట వినగలమండి మనం ఎప్పుడైనా? ప్రేమాపూర్ణుడు, దయగలిగినాడు, కృప కలిగినాడు, అబ్బా ఎక్కడే ఉందో తెలుసా? దేవుడు వాడికి శత్రువగును. లోకస్తులు వాళ్ళ ఆనందాల కోసం, సంతోషాల కోసం బోల్డ్ కలిగించుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం అందులో మునిగి తేలుతున్నామా, దేవుడు వాడికి శత్రువగును. ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, జైంట్ వీల్ అంతా. ఎగ్జిబిషన్లో అంటే పిఠాపురంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ పెడతారు ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్లో. అక్కడ నా ఫేవరెట్ తోటి ఉంటుంది ఏంటంటే, పెద్దది నుయ్యిలాగా కడతారు, పైన మెట్లకి పైన చూస్తే ఆ లోపల బండోడు రౌండ్గా తిరుగుతాడు. తిరిగి 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 మనం డబ్బులు ఇస్తుంటే చేత్తో తీసుకుంటాడు. తర్వాత కారుతో తిరిగేవాడు ఒకడు ఉంటాడు. ఒక 10 రోజుల తర్వాత తల కట్టుకుని ఉంటాడు. ఇంకో 10 రోజులకి చెయ్యి ఇరిగిపోయి ఉంటుంది, అయినా చేస్తారు. నాకు అది ఆ ఫీట్ నాకు ఇష్టం. ఆ ఫీట్ చూడటం కోసం 20 సార్లన్నా వెళ్ళేవాడిని. ప్రతి సంవత్సరం 15 సార్లు 20 సార్లు వెళ్ళేవాడిని అక్కడ ఎగ్జిబిషన్లో అది చూడడానికి. అది నేను అడిగాను, ఎప్పుడు పడిపోయి సీన్ చూడడానికి. నా బాధ అది, తిరిగి ఎలా పడిపోయాడని. ఒకసారి కూడా మనం చూస్తున్నాడు పాడలేదు, ఎప్పుడు కొట్లు కట్టుకుని ఉండేవారు తప్ప. సరే అయిపోయింది. యేసు ప్రభుని నమ్ముకున్న ఫస్ట్ సంవత్సరం యథావిధిగా ఫ్రెండ్స్ అందరితో పాటు వెళ్ళిపోయాను. చూశాను, అంతానే జోకులు వేసుకున్నాం, నవ్వుకున్నాం, ఇంకా అంతా రకరకాలు అయిపోయింది. ఇంటికి వచ్చాను, రాత్రి ప్రార్థన చేసుకోవడానికి మోకరించాను. నేను మాట్లాడడం నేను స్టార్ట్ చేయలేదు, ఆయన స్టార్ట్ చేశాడు. మోకరించుకుని స్తుతులు చెప్తున్నాను, ఆయన స్టార్ట్ చేసి అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి ఎందుకు వెళ్ళావు, ఇదెందుకు చూసావు, అదెందుకు చూసావు, ఓ టార్చర్. నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఇది వెళ్ళటమే అంత ఇష్టం లేదు ఆయనకి. ఏముంది అదేం సినిమా ఏమన్నా, ఎందుకు ఇష్టం లేదు ఆయనకి? ఎందుకు ఇష్టం? ఒక అరగంట సేపుడికి నేను కన్విన్స్ అయ్యాను. ఎందుకంటే అక్కడ జరుగుతున్నాయి వాళ్ళ బట్టలు, వాళ్ళ జనాలు, ఆటలు పాటలు, సైట్లు కొట్టుకుని. అది పవిత్రమైన స్థలం కాదు, అది పరిశుద్ధమైన కార్యాలు జరిగే స్థలం కాదు, అది దేవుణ్ణి ఘనపరిచే స్థలం కాదు. అది కేవలం మనుషులు సరదాగా ఎంజాయ్ చేసుకుంటే వాళ్ళ సరదాలు తీర్చుకోవడానికి ఉండే ఒక స్థలం. అర్థమైంది, మానేశా. నేను చెప్పాననుకో, ఇప్పుడు ఇది జరిగి 20 సంవత్సరాలు అయింది. 2005లో మానేశాను, 20 సంవత్సరాల నుంచి నేను వెళ్ళా. మనం ఎవరికన్నా చెప్పామనుకోండి, ఇలాంటి చేదస్తం ఎక్కువైపోయింది పాస్టర్ గారికి. చేదస్తం ఎక్కువ. బీచ్లకు తిరగొద్దంటాడు, సరదాగా కేరళ వెళ్ళొద్దంటాడు, సరదాగా వైజాగ్ వెళ్ళొద్దంటాడు, సరదాగా ఎందుకు అంటాడు. ఇదంతా వీళ్ళకి ఏంటంటే చేదస్తంలా అనిపిస్తుంది. లోక స్నేహం అనే మాటకు అర్థం ఏంటో నాకు చెప్పు. లోకంతో స్నేహం చేయండి. వీడు ఈ లోకం అనేవాడు ఎవడు? వీడు ఎక్కడుంటాడు, వీడు ఏ ఊరిలో ఉంటాడు, వీడు ఏ రూపంలో ఉంటాడు. ఎప్పుడు ఒక వ్యక్తి దైవ సంబంధి అవుతాడో అప్పుడే లోకాన్ని అతను గుర్తించగలడు, గమనించగలడు. అప్పుడు దాకా వాడు గుర్తించలేడు. ఒక కేక్ నేను ఎందుకు కోయడానికి అపోజ్ చేస్తాను తెలుసా? నేను కేకులు కోసినండి. నేను సత్యం మేము అందరం ఒకసారి బాప్తిజం తీసుకున్నందుకు ఎక్కడ బాప్తిజం తీసుకున్నామో అక్కడికి ఒక పెద్ద కేక్ తీసుకెళ్ళి ప్రతి సంవత్సరం మేము బాప్తిజం తీసుకున్న రోజు కేక్ కట్ చేసేవాళ్ళు. ప్రతి సంవత్సరం అంటే ఎక్కువ సంవత్సరాలు చేయనివ్వలేదులేండి దేవుడు. ఒక 2 years 3 years చేసాం. నేను సేవకి వెళ్ళడానికి ఒక సంవత్సరం ముందు నాకు నేర్పడం మొదలుపెట్టాడు. ఏదైనా బర్త్డే చేద్దామని ప్లాన్ చేసామా, తీవ్రమైన ఫీవర్ వచ్చేసింది అక్షయ్కి. ఏంటి ఎలా వచ్చింది? ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏంటి బ్లడ్ టెస్ట్లు ఇదంతా ప్రార్థన చేస్తుంటే, ఎందుకు ఈ ప్రయత్నం చేసావు అన్నాడు. ఓహో చేయకూడదనమాట. మానేసిన తర్వాత మా మ్యారేజ్ డే వచ్చింది. ఇది స్కిప్ చేసాం, ఆగస్ట్ 8 బర్త్డే స్కిప్ చేసాం. తర్వాత సంవత్సరం మ్యారేజ్ డే వచ్చింది. మ్యారేజ్ డే 2 రోజులు ఉన్నాగా సత్య ఏమండి మీరు, నేను చీర కొనేసుకుంటాను, ఎందుకంటే మనకు అంత అవకాశం ఇవ్వదు, కొనేసుకుంటాను, మీరు బట్టలు కొనేసుకోండి అన్న. ఏంటంటే మ్యారేజ్ డే నేను వీడిది జరిగిన తర్వాత నా మైండ్ మారిపోతుంది. దేవుడు వీటిని ఇష్టపడలేదు ఎందుకు? దేవుడు ఎందుకు వద్దని మాట్లాడుతున్నాడు? దర్శనాల్లో మాట్లాడుతున్నాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తుంటే మాట్లాడుతున్నాడు. ఇది అని బైబిల్ చూస్తుంటే బైబిల్ ఎవడ చేసుకున్నట్టు కనపట్లా. ఏమి బైబిల్ అందరికీ నిత్యం పండగలకి దేవుడితో. సో నాకు ఎక్కకపోతే తను లేదు చేసుకోవాలి మనం. సంవత్సరానికి ఒకసారి వస్తుంది బర్త్డేలు, ఇవన్నీ సంవత్సరం 10 సార్లు వస్తాయి ఒకసారి అంట. నేను ఆలోచించి సరే అన్నాను. రేపో ఎల్లుండో మ్యారేజ్ డే, బట్టలు కొనుక్కొని వచ్చేసిందంటే ఫుల్ ఫీవర్. నాకు రాకూడదు, దానికి రావాలా? ఫుల్ ఫీవర్ వచ్చేసింది.
ఇంకా వణికిపోయి అసలు ఆ దుప్పటి అసలు కప్పుకున్నా చాలా విపరీతమైన ఫీవర్. నాకు అసలు ఫీవర్ రాదు, నాకు హెల్త్ అసలు ప్రాబ్లమ్స్ రావు. అప్పుడు సత్య ఆ మంచం పక్కన మోకరించి ప్రభువా నన్ను క్షమించి అంటుంది. సమస్య నేను ఎదుర్కొన్నాను, ప్రపోజల్ పెట్టిస్తాను అంటే అలా అయితే ఒప్పుకుంటుందని అనుకున్నాళ్ళం దేవుడు. ప్రభు నన్ను క్షమించు. అప్పుడు నేను అడిగాను, ఏంటి ప్రాబ్లం నీకు, ఏం చేద్దాం అనుకున్నావు? బట్టలు వేసుకుంటాం, బయటికి వెళ్తాం, తింటాం, వస్తాం, నాకేంటి? సంవత్సరం కాపాడిన ప్రభుకి ఏంటి? ఏం లేదు. అసలు మ్యారేజ్ యానివర్సరీ అంటే అది ఎంత ముఖ్యమైనది. నువ్వు ఏం చేసినా చేయకపోయినా నీకు బర్త్డే వచ్చేది. కానీ ఒక సంవత్సరం పాటు భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఎన్ని పాటలు పడాలి, ఎన్ని పరీక్షలు రాయాలి, ఎన్ని యుద్ధాలు చేయాలి. దాంట్లో దేవుణ్ణి ఏం కనపరిచాము దాంట్లో? అది దేవుడు అడిగింది. నేను చేశాను, మీకు ఏం కనపరిచారు? ఏం కనపరచలా. మనందరము మనం ఎంజాయ్ చేస్తాం, అది దేవుడికి ఇష్టం లేదు. నువ్వు బర్త్డే పెద్ద కూటమి పెట్టు, ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీ. యానివర్సరీ ప్రేయర్ పెట్టు, సువార్త చేయి. లేదా నీకు ఏదో ఒక మంచి ఇంపార్టెంటే ఆ రోజు బీదలకు భోజనాలు పెట్టు, బట్టల పంచు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దీవిస్తాడు. అంతే తప్ప నువ్వు శుభ్రంగా బట్టలు వేసుకుని తినేసి పార్టీ చేసుకున్నా లేదా ఎంజాయ్ చేసాం, ఇది లోకానికి నీకు తేడా ఏంటని అడుగుతున్నాడు దేవుడు. లోక స్నేహం అనే మాటకు అర్థం ఏంటి? లోక స్నేహం పోకిరి చేష్టలు అనే మాట ఉంది. పోకిరి చేష్టలు అంటే అర్థం ఏంటి? ప్రతి నీచ కార్యము ఉండు. నా నీచ కార్యం అంటే అర్థం ఏంటి? మందు తాగడం నీచ కార్యం కాదా? నీచ కార్యం కాదు. మంచిదంటే చర్చిలోకి తెచ్చుకో, మంచి కార్యం అయితే అని అడుగుతున్నాను. మందు తాగొచ్చని చెప్పినోడిని తప్పు లేదన్నాడు, చర్చిలోకి తెచ్చుకో. బీరు బాటిల్ ఎందుకు తేవ నువ్వు? నీచ కార్యం కాబట్టి ప్రతి నీచ కార్యం అక్కడ ఉండును, అల్లరుండును, తర్వాత పోకిరి చేష్టలుండును, లోకం ఉండంటే వీటికి అర్థాలేంటి? బైబిల్లో చూపించంటే ఇందులోయే అన్నీ ఇందులోనే ఉంటాయి. వాటిలోనే ఈ లోక సంబంధమైనవి ఉన్నాం. జాగ్రత్త. దేవుడు మనకేం చెప్తున్నాడంటే, కిందకి చదువుకుంటూ పోతే ఇదిగో అపవాది వస్తాడు మీ దగ్గరికి, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. దేవునికి స్తోత్రం. అపవాదిని ఎదిరించండి, మీరు ఆయనకి విధేయులుగా ఉండండి. చూడండి అక్కడ చదువుతాను 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. దేవుని దగ్గర రండి, ఆయన మీ దగ్గరికి వస్తాడు. పాపులారా చేతులు శుభ్రం చేసుకోండి, హృదయాలు పరిశుద్ధపరచుకోండి. ప్రభు దృష్టికి 10వ వచనం, మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. హల్లెలూయా. ఈ 4వ అధ్యాయం అంతా ఏం చెప్తున్నాడో తెలుసా? దేవుడు వద్దన్న పని మానేయాలి. విశ్వాసం అంటే, విశ్వాసం అనగా విధేయత. దేవుడు ఏం చెప్పాడో ఆ మాటకి విధేయత చూపించడమే విశ్వాసం యొక్క పరిపూర్ణత. విధేయత లేని విశ్వాసం ఏంటంటే ఉపయోగం దానివల్ల? విధేయత లేని విశ్వాసము వ్యర్థము. క్రియ అనగా దేవుడు చెప్పింది చేయడం. విధేయత లేదా ఇక లోకంతో స్నేహం, ఇవన్నీ 4వ అధ్యాయం ఏం చెప్తున్నారో తెలుసా? దేవుడు వద్దన్నవి మానేయడం. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పింది చెయ్యి, అప్పుడు విశ్వాసంతో పాటు నీ క్రియ కార్యసాధకం అవుతుంది. హల్లెలూయా. దేవుడు వద్దన్నది మానే, అప్పుడు నువ్వు స్థిరపడతావు. దేవుడు నీతో పాటు ఉంటాడు. ఇంకా అయిపోయింది. బహుశా ఈ ప్రసంగాలు ఇంకా చేయనివ్వరేమో, మనం విలేజ్ కాబట్టి జరుగుతున్నాయి. ఎక్కడికన్నా వెళ్ళి ఇలాంటి ప్రసంగాలు చేసి మీరు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, మీరు ఈ కోయకూడదు, అవి కోయకూడదు అని చెప్తే ఎవడో ఇన్నే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే లోకంతో కలిసిపోయింది సంఘం. లోకము సంఘం కలిసిపోయినాయి. లైటింగ్లు, ఎంజాయ్మెంట్లు, అరుపులు, కేకలు, డ్యాన్సులు ఇవన్నీ కలిసిపోయినాయి లోకంతో. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? లోకముతో స్నేహం చేయవాడికి నేను శత్రువుని. విధేయత లేని విశ్వాసం వ్యర్థం. నేను ప్రభుని నమ్ముకున్నాను కానీ ఆయన వద్దన్నది నేను మానలేను అంటే వ్యర్థం. ఏంటో ఆడికి ఆ విశ్వాసం కాపాడుతా అతన్నే? కాపాడదు. ఎందుకు పనికిరాదు, వేస్ట్. 4వ అధ్యాయం మనకు చెప్తుంది విధేయత లేని విశ్వాసము వ్యర్థము. విధేయత లేని విశ్వాసం వ్యర్థం. 5వ అధ్యాయానికి వద్దామండి. నేను మాటకు అర్థం అడుగుతాను, చెప్పండి మీరు. నేను చదువుతాను, స్టార్టింగ్ నుంచి చదువుతాను. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవండి. ఏ ధనవంతుడు ఏడుతాడండి? దేవుడు అలా చెప్పాడు. కానీ మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రాలు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు జాతకనండి. నేను అడిగే ప్రశ్న ఇదే.
వెండి బంగారాలు తుప్పు పట్టినాయి అంట. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంచె దినముల యందు ధనమును కూర్చుకొంటిరి. రాంగ్ టైంలో డబ్బులు దాశారంట. దానిపైన ఎవరు రాశాడు? వెండి బంగారాలకు ఏం పట్టిందంట? తుప్పు పట్టిందంట. ఆ తుప్పు ఏం చేసిందంట? సాక్షిగా ఉండి తీర్పులో అదేం చేసిందంట? ఆ తుప్పు తర్వాత వీళ్ళనే అగ్ని వలె వారి శరీరములను తినివేసను. అంటే ఈయన్ని కాల్చుకోవడానికి ఒకదాన్ని చాలా డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు వీడు. వెండి బంగారాలు కొనుక్కుని తుప్పు పడుతుంది. ఎప్పుడు తుప్పు పడుతుందండి? ఎందుకు తుప్పు పడుతుంది? ఎప్పుడైతే ఒక వస్తువుని కొనేసి దాచేస్తామో దాచినప్పుడు వాటికి తుప్పు పడుతుంది. వాడుతున్న వాటికి తుప్పు పడుతుంది. దాచేస్తాను చూసారా, తుప్పు పడుతుంది. అందుకే రాశాడు అంచె దినముల యందు ధనము కూర్చుకొంటిరి. దీని అర్థం ఇదే కదా. మనం ఆస్తిపాస్తుల్ని దాచేయడం వలన, వెండి బంగారాలు దాచుకోవడం వలన, వాటిని ధనాన్ని స్టోర్ చేసుకోవడం వలన దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్, తుప్పు అంటే ఏంటి? సైడ్ ఎఫెక్టే. ఆ సైడ్ ఎఫెక్ట్ ఏం చేసిందంటే మనిషిని చంపేస్తట. ఈ ప్రసంగాన్ని ఎవడు ఒప్పుకుంటాడు చెప్పండి? మరి బైబిల్లో ఉంది. వెండి బంగారాల తుప్పు మనిషిని కాల్చి చంపేస్తట, వాడిని నరకానికి తీసుకుపోద్దట. ఇది ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. నిజమో కాదో ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. డబ్బులు వచ్చినాయి మన దగ్గరికి, ఏదో అవసరానికి ఖర్చు పెట్టాం, ఎవరికో ఇవ్వాల్సింది ఇచ్చాం, అయిపోయింది. మళ్ళీ డబ్బులు వచ్చినాయి. ఈసారి ఖర్చు పెట్టడానికి పెద్ద ఖర్చు లేదు, డబ్బులు మిగిలిపోయినాయి. వెరీ గుడ్. మళ్ళీ డబ్బులు వచ్చినాయి, ఖర్చు పెట్టాం, ఇంకా డబ్బులు మిగిలినాయి. ఈ డబ్బులతో జాగ్రత్తగా సీట్ వేసాం, వచ్చిన డబ్బులతో మళ్ళీ ఇంకో సీట్ వేసాం, దాన్ని ఎవడికో వడ్డీకి ఇచ్చాం, ఆ వడ్డీ డబ్బుతో మళ్ళీ సీట్ వేసాం. ఓ 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అయినాయి. ఇక్కడి నుంచి దీన్ని ఎవడికి ఇవ్వాలి? ఎలా పెంచాలి? డబ్బుల్ని వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళనేమో ఎందుకు ఇవ్వవో, వడ్డీ ఇవ్వకపోతే ఎలా కుదురుతుంది? ఈలోపు దీన్ని తీసుకెళ్ళి ఏదో కొందామని చూసాం, ఆ కొన్నది పెరగాలని చూసాం, పెరిగిన దాన్ని అమ్మాలని చూసాం, అమ్మిన దాని డబ్బులు మళ్ళీ వీళ్ళకు 2 లక్షలు ఇచ్చి, వాళ్ళకో 3 లక్షలు ఇచ్చి, ఆడేమో ₹1 వడ్డీ ఇచ్చాం, ఇంకొక ₹2 ఇస్తున్నాడు. ఈలోపు ఇంకొకటి ఎవడో ₹3 వడ్డీ ఇస్తున్నాడు. ఈలోపు వాళ్ళకి ఇచ్చాం, ఆ డబ్బులు కొంత వసూలు చేసాం. ఈలోపు ఇంకొకటి ఎవడో కనపడకుండా పోయాడు, ఒక 5 లక్షలు పట్టుకుని. ఈడి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పాం? ఈ పరిస్థితి ఎలా ఉంటుంది? ఓ పక్కన ఉన్న డబ్బుల్ని ఎలా పెంచుకోవాలి, ఎలా వసూలు చేసుకోవాలి, ఎక్కడ కొనాలి, ఏది కొనాలి, ఏది కొంటే తేరగా మనకు డబ్బులు కలిసి వచ్చేస్తాయి. ఎందుకంటే డబ్బులు ఉన్నవాడికే డబ్బులు పిచ్చి, డబ్బు ఉన్నవాడికే డబ్బు కావాలి. డబ్బు లేనివాడికి ఆ రోజు బతకడానికి డబ్బు ఉంటే చాలు. డబ్బు ఉన్నవాడికి ఇంకా ఆడు బతకాలి, ఆడి తర్వాత తరం బతకాలి, ఇంకా తరతరాలు బతకాలి. అక్కడ సైట్ కొంటాడు, ఇంకో సైట్ కొంటాడు. నువ్వు ఉండేది ఇక్కడే. ఈలోపు 2-3 నెలలకు ఒకసారి వెళ్ళి చూసుకుంటాడు. ఎవడన్నా అక్కడ ఏమన్నా ఫెన్సింగ్ వేసాడా, అందరూ ఏమన్నా చేస్తున్నాడా? ఈలోపు ఆ సైట్ దగ్గరికి 6 నెలలకు ఒకసారి వెళ్తాడు. నీకు మనశ్శాంతి ఉందా? ప్రశాంతత ఉందా? ఈలోపు పోయిన డబ్బుల గురించి బాధ, ఆ పట్టుపోయినోడి మీద గొడవ, ఆడి మీద కేసులు, డబ్బులేమో వడ్డీ ఇవ్వలేనోడి మీద ఇంకో గొడవ. ఆడేమో బతిమాలుతాడు, నువ్వు బతిమాలితే కరిగిపోతే డబ్బులు పోతాయి, కరగపోతే పరలోకం పోద్ది. ఏం చేయాలా? అంతే కదా, కరగకపోతే పరలోకం పోతే, కరిగిపోతే డబ్బులు పోతాయి. ఏముందరా మనశ్శాంతి నీకు? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. డబ్బు లేని వాడికి డబ్బు మీద ఆపేక్ష ఉండదు. డబ్బు అవసరమే వాళ్ళకి. డబ్బు వచ్చిన తర్వాత ఎంతమంది విశ్వాసులు చెప్తుంటారు ఎక్కడైనా వెళ్ళినప్పుడు, మా పాస్టర్ గారు ఏమీ లేనప్పుడు చాలా బాగున్నారండి, ఈరోజు బోల్ డబ్బులు వస్తున్నాయండి, ఇంకా డబ్బులు అడిగేస్తున్నారండి, ఇంకా కావాలంటే వాగ్దానం కార్డులు అమ్మేస్తున్నారు, క్యాలెండర్లు పాటలు పెట్టి అమ్మేస్తున్నారు, ఇంకా అదిగా ప్రతి చందానికి డబ్బులు అడిగేస్తున్నారండి. ప్రతి చందానికి మొన్న ఎవరు చెప్తున్నారు, ఫ్యామిలీకి ఎంతని మామూలుగా వేయాలంట, తర్వాత మళ్ళీ దశమ భాగం వేయాలంట, తర్వాత చర్చిలో ఏమన్నా కొంటున్నప్పుడు డబ్బులు వేయాలంట, చర్చికి ఏదన్నా తయారు చేయాలి లేదా మీటింగ్ పెట్టాలంటే దానికి డబ్బులు వేయాలంట. ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే దాచేస్తున్నారు వీళ్ళు పాస్టర్లు. తుప్పు తినడం వల్ల చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది పాస్టర్లే. క్రిస్టియానిటీలో డబ్బు తుప్పు పట్టించి అంటే దాచి ఆ దాచే క్రమంలో దాయడానికి చేసే రాజకీయాలు, ఈ డబ్బుని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు, డబ్బుని పెంచుకోవడానికి చేసే ప్రసంగాలు, ఇవన్నీ వాళ్ళని తినేస్తాయి.
తినేస్తాయి. మీ అందరికి కూడా నా సలహా, మన వాళ్ళు ఎవరు అంత ఆస్తిపాస్తులు కొనుక్కునే స్థితిలో ఉండకపోయి ఉండొచ్చు. రేపు నువ్వు ఆ స్థితికి రావచ్చు. ఎక్కువ దాయడానికి ప్రయత్నించుకో. ఇల్లు లేదా ఇల్లు కట్టుకో. ఇల్లు కట్టుకోకుండా డబ్బులు ఉన్నాయనుకో నీ దగ్గర, దేవుడికి చాలా డబ్బులు కావాలి. పేదవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, తిండి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్టలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వృద్ధాశ్రమాలు నడుపుతూ డొనేషన్స్ లేక నడిపిస్తున్న వాళ్ళు, అందులకి గుడ్డి వాళ్ళు కళ్ళు లేని వాళ్ళకి చదువు చెప్పే స్కూల్స్ డొనేషన్స్ లేక ఇబ్బంది పడుతున్నాయి. అనాథల్ని పెంచే కొన్ని స్కూల్స్ డొనేషన్స్ లేక ఇబ్బంది పడుతున్నాయి. చర్చెస్ కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయినాయి ఉన్నాయి. బైబిల్స్ అందక చాలామంది ఉన్నారు. బోళ్ళు అంత అవసరం ఉంది బయట డబ్బులు. ఇప్పుడు నీకు సైట్ అవసరమా? సైట్ అవసరమా? ఎప్పుడు దాచుకున్నాడంటే డబ్బులు చూసామా మాట? అంచెదినముల యందు ధనము కూర్చుకొంటిరి అన్నాడు. ఎప్పుడు దాచుకున్నాడంటాడు? లాస్ట్ రోజుల్లో దాచుకున్నాడంట. బాగానే ఉందండి. చచ్చిపోయాడండి. చచ్చిపోడాడు. 10 సైట్లు ఉన్నాయి. 10 సైట్లు ఉన్నవాడు చచ్చిపోకుండా ఉంటాడా? చచ్చిపోతాడు. ఆడు ఇంకొంచెం ముందు చచ్చిపోతాడు ఈ టెన్షన్లకి. చచ్చిపోయాడు. ఈ ఆస్తాడికి ఏం ఉపయోగం? అదే అందులో కొన్ని అమ్మేసి తాను దేవుని పని కోసం, మా సామాజిక సేవ కోసం ఖర్చు పెడితే ఆ ఆస్తి అతనికి ఉపయోగం. ఏ పాస్టర్ అన్నా ధైర్యంగా విశ్వాసికి ఫోన్ ఇచ్చి బ్యాలెన్స్ చెక్ చేయి అని అనగలడా? నేను అనగలలే. ఎవరన్నా అనగలరా? గబుక్కని సెర్చ్ చేస్తే అది చాలా అంకెలు వచ్చేస్తాయి దాంట్లో. ఏంటి మన పాస్టర్ గారి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆడికి మళ్ళీ కానుకేస్తాడేటాడు ఇంకా ఇంట్లో. ఏడు చాలామంది సేవకులు వాళ్ళ ఆస్తి చూపించగలరా? చూపించలేరు. వాళ్ళు ఎంత సంపాదించారో నిజంగా చెప్పగలరా? చెప్పలేరు. వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటో తెలుసా? ప్రతి నెల నా అకౌంట్ ఖాళీ అయిపోద్ది. దేవునికి స్తోత్రం. డబ్బులు వచ్చినాయంటే దీన్ని అర్జెంట్గా ఎలా పంపించాలి? తుప్పట్టకూడదు. మనకు ఎక్కువ రోజులను తుప్పడద్దు. అది తుప్పు తినేస్తాటండి. నిజంగా క్రైస్తవులు, చాలామంది క్రైస్తవులు తుప్పే తినేస్తుంది. డబ్బులు ఉన్నవాళ్ళు ₹1 డబ్బు తీసి దేవుడికి ఇవ్వలేరు. ఉన్నవాడు పేదోళ్ళు మీటింగ్లు కదా మన వాళ్ళు వచ్చాడు, ఒక 5,000 చేతిలో పెడుతుంటాడు. నాకు ఆశ్చర్యం, నువ్వు 5,000 ఎలా ఇవ్వగలిగావు బాబు? వాడు 10,000 చేతిలో పెడతాడు. వాడు 2,000 3,000 అనే మీటింగ్కి వాడు. డబ్బు ఉన్నవాడు ఎందుకు తీయలేకపోతున్నాడు? ఎందుకంటే డబ్బు ఉన్నవాడికి డబ్బు మీదే ఆశ ఉంటుంది. దాన్ని ఇంకా పెంచుకోవాలని ఆశ ఉంటుంది. ఎవడికి ఆశ ఉండదో తెలుసా? వీటన్నిటి మీద ఎవడికి ఆశ ఉండదో తెలుసా? చూపిస్తున్నాను చూడండి. 8వ వచనం, ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండండి, మీ హృదయాల్ని స్థిరపరచుకోండి, ఒకరి మీద ఒకరు సనక్కండి అని మాట్లాడుతూ యోబు ఎదుర్కొన్న సమస్యలు చూసారా? ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి. ప్రభు ఏ నిమిషంలోనే వచ్చేస్తాడో అని అనుకున్నవాడు, నిజంగా ప్రభు వస్తాడో నమ్ముతున్నాం కదా అందరూనే. నమ్ముతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. రైట్. యేసు ప్రభు వస్తాడని విశ్వాసం ఉంది. ఓకే. రేపు వస్తాడని విశ్వాసం ఉందా? ఒకవేళ రేపు వచ్చేయచ్చు అనుకో. నిజంగా రేపు వస్తాడన్న ఫీలింగ్ మనకుంటే ఈ దాపరికాలు, ఈ దాచడాలు, ఆస్తి, ఈ తాట్లు ఉంటాయండి మనకే? ఉండవు. మీకు కొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి గుర్తుంటుంది. 1999 సంవత్సరంలో ప్రపంచం అంతా ఒక టాక్ వచ్చింది. ఏంటంటే 2000 సంవత్సరంతో యుగాంతం, భూమి మొత్తం కనబడకుండా పోతే. అది మన కాకినాడలోనో పిఠాపురంలో పుట్టిన టాక్ కాదు, విదేశాల్లో పుట్టి మన దేశం వరకు నమ్మేసింది. ఎందుకంటే పుకారుకి రెక్కలు ఉంటాయి, అందరూ నమ్మేస్తారు దాన్ని. నమ్మేసిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? అంటే నమ్మలేని వాళ్ళ విషయం పక్కన పెడితే, నమ్మేసిన వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు, ఆస్తులు గట్ట ఉంటే అమ్మేసి సరదాగా ప్రపంచ యాత్రకు వెళ్ళిపోయారు. కొంతమంది శుభ్రంగా తిన్నంత తినేసి ఎంజాయ్ చేసినంత ఎంజాయ్ చేసి సినిమాలు, షికార్లు, తాగుళ్ళు. మేమైతే ఇంక సినిమాలు చూసేవాళ్ళు. సినిమాలు ఎందుకంటే ఇంక అయిపోద్ది, 2000 ఎవడో ఏం చూడడానికి లేదు, చచ్చిపోతాం అందరూ. శుభ్రంగా ఎంజాయ్ చేశారు. అఫ్కోర్స్ 2000లో నా నాశనం లేదు, ఇంకో 25 సంవత్సరాలు దాటిపోయింది మనకి. వాళ్ళు ఎందుకు డబ్బు దాచాలని అనుకోలేదు 1999 సంవత్సరంలో దీన్ని నమ్మిన వాళ్ళు. ఎందుకంటే ఎంతో కాలం ఇక్కడ ఉండము అని అనుకున్నవాడు దాయడానికి ఇష్టపడ్డాడు, దాన్ని వాడడానికి ఇష్టపడతాడు.
దేవుడు మన్నాలాగా డబ్బులు కూడా ఇంచక 2 రోజులు దాటితే పాడైపోయేలాగా 4 రోజులు దాటితే పాడైపోయేలా సిస్టమ్ పెడితే బాగున్నాం. అర్జెంటుగా రాగానే ఖర్చు పెడేస్తాం కదా. ఇంట్లో చూడండి, అర్ధరాత్రి చూస్తాం టేబుల్ మీద ఉండిపోయింది 2 ఇడ్లీ ఇటు తిరిగి ఏదోలా తినేద్దాం, పొద్దున్న పాడైపోతాం కొంటాం. అది అర్జెంటుగా అప్పుడు ఖర్చు పెట్టకపోతే పారేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఉండం ఎంతో కాలం అనుకున్నవాడు అంటే నిరీక్షణ కలిగిన విశ్వాసం కలిగినాడు. నిరీక్షణ కలిగిన విశ్వాసం కలిగినాడు భూమి మీద ఏదో దాచాలి, ఇక్కడ ఏదో నిలబెట్టుకోవాలి, ఇక్కడ ఏదో చేసేయాలనే ఆలోచన ఉండదు. నిరీక్షణ లేని విశ్వాసం వ్యర్థం. అంచె దినముల యందు డబ్బెందుకు సమకూర్చుకున్నారో తెలుసా? యేసు వస్తాడన్న నిరీక్షణ వాళ్ళకి లేదు. వాళ్ళకి వాళ్ళు ఎందుకు ధనాపేక్ష కలిగిన వారై ఉన్నారు? వారు ఎందుకు తుప్పు పట్టే అంతగా డబ్బు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు? తుప్పు పట్టే అంత ఆస్తిపాస్తులు వాళ్ళ దగ్గర ఎందుకు దాచుకున్నారు? ఎందుకు మూలుగుతున్నాయి? ఏ మూలకైనా అది మాదంటారు, ఇది మాదంటారు, ఇది మాదంటారు. ఎప్పుడైనా ఒక క్రైస్తవులు పలానా వాళ్ళకండి 10 బిల్డింగ్లు ఉండేయండి, అందులో వాళ్ళ చర్చిలో ఎవరో పేదళ్ళు ఉంటే అందులో బిల్డింగ్ వాళ్ళకి ఇచ్చేసారనే వార్త మన జీవితంలో వింటామంటారా? ఇంపాసిబుల్. ఒకవేళ ప్రభు కనుక కనబడి, అమ్మ రేపు వచ్చేస్తున్నాను, మరి నీ క్రియలు బాగలేదు, మరి ఏంటి సంగతి అంటే పొద్దున అన్నీ రాసిపడద్దు, అందరికనే అన్నీ రాసిపడద్దు. ఎందుకు? ఈ పోయిన తర్వాత మనకెందుకురా బాబు, ఈ ఉన్నప్పుడే ఉపయోగపడాలని. నా మాట గుర్తుపెట్టుకో, నువ్వు సంపాదించిన డబ్బులు, నువ్వు సంపాదించిన ఆస్తి నీకు ఎప్పుడు ఉపయోగపడుతుందంటే దాన్ని నువ్వు వాడాల్సిన విధంగా వాడేసినప్పుడే. మీరు ₹1 కూడా దాయిద్దని నేను చెప్పట్లేదు, నీ అవసరానికి చూసుకో. ఎక్కువైపోయింది అంటే నేను బైబిల్ నుంచే చెప్తున్నాను, ఇవన్నీ చాదస్తు ప్రసంగాలే, నీకు చాదస్తంగా అనిపిస్తే యాకోబుని అడుగు, లేదంటే సింహాసనం దగ్గర ప్రభు దగ్గర తేల్చుకో. ఈ మధ్యన ఇదో డైలాగ్ వాడుతున్నారు జనం అందరం, సింహాసనం దగ్గర తేల్చుకుందా. అరే అది ఏమన్నా కోర్టు అనుకుంటున్నావురా? నీవు లాయర్ నెట్టుకుని వాదించుకోవడానికి కోర్టు అనుకుని మా లాయర్ గారు ఉన్నారంట. అక్కడ అంత లాయర్ లేరు, అక్కడ జడ్జి ఒకటే ఉన్నాడు, దేవుని స్తోత్రం. వీడు సింహాసనం ముందు తేల్చుకుంటా ఉంటాడు, అక్కడేం తేల్చుకునేది లేదు. ఆ లాయర్ ఉన్నాడు అనుకుంటాడు, అక్కడ లాయర్ లేడు, అక్కడ జడ్జి ఉన్నాడు, న్యాయాధిపతి ఉన్నాడు. నో లాయర్స్. లాయర్ ఇప్పుడు ఉన్నాడు మనకి. ఇప్పుడు ఏమంటుంది? ఇదిగో నీతిమంతుడైన ఉత్తరవాది మనకు పరలోకమందు ఉన్నాడు. మనం భూమి మీద ఉన్నాడు, పరలోకంలో లాయర్ ఉంటాడు. మనం చచ్చిపోయిన తర్వాత అక్కడ లాయర్ ఉంటాడు, అక్కడ జడ్జే ఉంటాడు, దేవుని స్తోత్రం. వీడు ఇంకా అంటాడు అక్కడ తేల్చుకుందాం, అక్కడ తేల్చుకోవడానికి ఏముండదు అబ్బాయి, మనం తేల్చుకోవాల్సింది ఇక్కడే. బైబిల్ ఏం చెప్తుంది? ఎక్కువ ఈ ఆశలు వదిలేయండి, తగ్గించేసుకోండి వాటి మీద. అది ఏమి లేకపోయినా హ్యాపీగా మనం బ్రతకలం. దేవుడు ఉన్నాడు మనతో, హల్లెలూయా. అదే విశ్వాసం. నిరీక్షణ లేని విశ్వాసం వ్యర్థం. ఎక్కువ ఉండి అశాంతి, మనశాంతి ఉండదు. కంగారు, టెన్షను, చికాకులు, వీటన్నిటి వల్ల పాడైపోతారు. అందుకే తిమోతితో ఇలా రాస్తాడు, తిమోతి, ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. అనేక మంది ఎప్పటికీ దానిని అనుసరించి విశ్వాసభ్రష్టులైతే. చూసారా? డబ్బు ఏం చేస్తుందో తెలుసా? విశ్వాసాన్ని పాడు చేసేద్దాం. డబ్బు ఎప్పుడు దాయాలనుకుంటాడో తెలుసా? నేను ఇక్కడే ఉంటాను అనుకున్నవాడు దాయాలనుకుంటాడు. నేను ఇక్కడే ఉంటాను, మేము ఇక్కడే ఉంటాం, ఈ భూమి ఇక్కడే ఉంటుంది అనుకున్నవాడే దాయాలనుకుంటాడు. ఇది ఎక్కడ ఉంటుంది ఏంటి అని అనుకున్నవాడు. అబ్రహాం ఆస్తిపాస్తులు ఎక్కడున్నాయి? అబ్రహాం ఇల్లు ఎక్కడుంది? పౌలు ఇల్లు ఎక్కడుంది? పేతురు ఇల్లు ఎక్కడుంది? వీళ్ళ ఆస్తిపాస్తులు ఎక్కడున్నాయి? వీళ్ళ స్థలాల పొలాలు ఎక్కడున్నాయి? లేవు. ఎందుకు లేవంటే పునాదులు గల ఆ పట్టణం కొరకు వారు ఎదురు చూశాను. హల్లెలూయా. ఈ మాటలు ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ నీ మనసులో మాత్రం వీటిని పెట్టుకో. ఇక్కడ మనం దేనికో దాయాలని ప్రయత్నిస్తాం, చూసారా? ఏదో చేయాలని ప్రయత్నిస్తాం. ఆయాసము, దుఃఖం, వేదన తప్ప ఏముండదు. అందుకనే ధనవంతుడు ఈ ప్రయత్నాల్లో వాడిపోవునంట. పెద్ద వీటి మీద అపేక్ష లేనివాడు ఉంటాడే, కడుపు నిండా తింటాడు, ఇంట్లోకి కావాల్సినవి కొనుక్కుంటాడు, ₹4 2 ఎవరికి ఇస్తాడు, ఆనందంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆనందంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. ఈ కుళ్ళు కుతంత్రాలు, దాచేయాలి, పెంచేయాలి, వాళ్ళది లాగేసుకోవాలి, వీళ్ళకిస్తే ఇంకా ₹1 ఎక్కువ వస్తట, వాళ్ళకిస్తే ₹1 ఎక్కువ వస్తట. ఏమిది? అందరికీ బుద్ధులు వచ్చినాయి. కొంతకాలం క్రితం ఈ స్పందన ఓడని, అస్మిత ఓడని, వీళ్ళందరూ ఎక్కువ వడ్డీని ఆశించి వడ్డీలకి ఇచ్చారు. అందరూ హ్యాండిల్ ఇచ్చారు. వాళ్ళ రోడ్ల మీదకి వచ్చారు, వీళ్ళు డబ్బుల దగ్గర పెట్టేసుకున్నారు శుభ్రంగా. ఇప్పుడు ఎవడ కేసులు వేయడం లేదు పాపం. వాళ్ళు కొన్ని వేల కోట్లు లాస్ అయిపోయారు. అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ₹3 ఇస్తుందట ఆవిడ. ₹3 తీసుకుని ₹6 తిరుగుతుంది. ఆడవాళ్ళు తెలివితేటలు చూడండి, వీళ్ళ తెలివితేటలు. ₹3 తీసుకుంటుంది ఒకరి దగ్గర,
ఇంకొకరికి ₹6 ఇస్తుంది. ఆ ₹6 తీసుకుని ఆవిడ ఎంత గొప్పది, ఇంకొకరికి ₹8 ఇస్తుంది. ఆడు ఎత్తేస్తాడు. ఆడు ₹8 ఇవ్వగలడు, ₹9 ఇవ్వగలడు. ఆడు ఎత్తేస్తాడు. ఆడు ఎత్తేసినప్పుడు ఈవిడ అంటది నా వల్ల కాదంటది. ఈ లోపు మరి ₹3 ఇచ్చింది పాపం ఈవిడ. ₹3 కదా, ₹3 ఏంటి, ₹30 ఏంటి, రూపాయి రాదు. ఆవిడ ఇంకో ఊరి పోద్ది. ఈవిడ కూర్చుని ఏడుతుంటే ఇప్పుడు వీళ్ళ ఆయన డబ్బులు ఏం చేసావంటే, అయ్యా నీకు తెలియకుండా డబ్బుల్ని పెంచేద్దామని, డబ్బుల్ని అంతా ఇంత చేసేద్దాం అనుకుని ఇలా ఇచ్చానంటే తన్నులు తింటుంది. గొడవలు. మీ ఊళ్ళో గొడవలు ఆడుకోలేదు? ఇలాంటి గొడవలు లేవా మీ ఊళ్ళో? మా ఊరిలో వీధికో గొడవ ఇలాంటిది. డబ్బులు రూపాయికి ఎక్కడి నుంచో ₹1.5 తెస్తారు, ₹3 ఇస్తారు, ఆడు ₹5 ఇస్తారు, ₹6 ఇస్తారు, ₹9 దాకా వెళ్తాయి. ఆడు కనపడకుండా పోతాడు. ఎందుకు ఈ పనులన్నీ? డబ్బులు పెంచేసుకోవాలి, ఆస్తులు పెంచేసుకోవాలి. మనశ్శాంతి ఉండదండి, సంతోషం ఉండదు, ఏ ప్రశాంతత ఉండదు. ప్రశాంతమైన జీవితం చాలా సింపుల్ లైఫ్లోనే ఉంది. చాలా సింపుల్ లైఫ్లోనే ఉంది. ఎక్కువ ఆలోచించుకుని పెద్ద లైఫ్ కోసం పరుగులు పెట్టిన వాళ్ళు ఆ శాంతిని పొందుకుంటారు, దేవుడికి దూరం అయిపోతారు. నిరీక్షణ కలిగి ఉన్నవాడు దేవుడు వస్తాడు, అతి త్వరలో వస్తాడు అని నమ్ముతున్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉండదు, పెద్ద దాని గురించి తాపత్రయం ఉండదు. లైఫ్ అలా వెళ్ళిపోతే చాలు. నిజమండి, ఈ మాటలు నచ్చవు చాలామందికి. ఆస్తులు కూర్చుకోవాలి, మనం పెద్దవాళ్ళు అయిపోవాలని అనుకుంటారు. కానీ నీ అవసరాలకి ఏం కావాలో అవన్నీ దేవుడు నీకు ఇవ్వాలి, ఇచ్చునుగాక. అవసరాలకు మించినవి ఉంటాయి మన దగ్గర. దాచే స్థితికి వస్తుంది మనకి, అందరికీ వస్తుంది, చిన్నదో పెద్దదో. ఆ దాచే దాంట్లో ఎక్కువ భాగం నీ కోసం ఖర్చు పెట్టు. పరలోకంలో నీవు నాకు ఆహారం పెట్టావని దేవుడు సాక్ష్యం చెప్పడానికి, నీవు నాకు వస్త్రాలు ఇచ్చావని సాక్ష్యం చెప్పడానికి, నువ్వు నాకు వాహనం ఇచ్చావని సాక్ష్యం చెప్పడానికి, నువ్వు నాకు చర్చ్ ఇచ్చావు, ఇల్లు ఇచ్చావని దేవుడు సాక్ష్యం చెప్పడానికి ఆ డబ్బును ఖర్చు పెట్టుకో, పరలోకంలో తిరిగి పొందుకో. హల్లెలూయా. నిరీక్షణ లేని విశ్వాసము వ్యర్థం. నిరీక్షణ ఉన్నవాడు ఏం దాచాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి అన్నీ ఉండదు. తుప్పులు పట్టవు. నేను ధైర్యంగా చెప్పగలను, మా నాన్న ఇచ్చిన ఆస్తికి నేను తుప్పు పట్టనివ్వలేదు, మా ఆవిడ తెచ్చుకున్న దానికి తుప్పు పట్టనివ్వలేదు, నేను బిజినెస్లో సంపాదించిన దానికి తుప్పు పట్టనివ్వలేదు, సేవలో దేవుడు నాకు ఇచ్చిన దానికి తుప్పు పట్టనివ్వలేదు. అంతా ఎప్పుడు ఫ్రెష్ సరుకు. దేవునికి స్తోత్రం. నూతులో నీళ్ళు వాడకపోతే పాడైపోతాయి, నిండిపోవు. అర్థమైందా నేను చెప్పింది? నూతులో నీళ్ళు ఊరుతున్నాయి కదా, వాడకుండా అలా దాచేస్తే నిండిపోద్దని దాచేసావు అనుకో, కుళ్ళిపోతాయి నీళ్ళు, పని చేయవు. నువ్వు తోడే అదే ఊరతాయి. ఎప్పుడు నీళ్లు బాగుంటాయి, నువ్వు బాగుంటావు. ఎప్పుడు దురాసొద్దు, దాచేయాలని తాటొద్దు. రాకడం దృష్టిలో పెట్టుకుంటే నీ మనస్తత్వం మారిపోద్ది. దేవుడు ఈరోజు 5 విషయాలు చెప్పాడు. మొదటిది, పరీక్షలు లేని విశ్వాసము వ్యర్థం, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, జ్ఞానము లేని విశ్వాసము వ్యర్థం. అంతే, చాలామంది విశ్వాసం జ్ఞానం లేదని తొళ్ళగొట్టుకుని బతికేస్తున్నారు. 4వది, విధేయత లేని విశ్వాసము వ్యర్థము, నిరీక్షణ లేని విశ్వాసం వ్యర్థం. నువ్వు నమ్ముతున్నావు, నీ నమ్మకంతో పాటు పరీక్షలకు సిద్ధపడు, క్రియలు చెయ్యి, ప్రభు చెప్పింది చెయ్యి. దాంతోపాటు దైవ జ్ఞానం కలిగి మసులుకో, దేవుడు వద్దన్నవి మానేయి. ఆఖరిది, ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకో. నిశ్చయంగా మనందరం అక్కడ ఉంటాం. దేవునికి స్తోత్రం.